రండి, దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. సంఘ ప్రార్థనలో ప్రవేశించే మునుపు మరి గత వారం నేను లేను కాబట్టి ఉన్నానా లేనా? ఉన్నా. గత వారం వాక్యం చెప్పి నేను ఆంధ్రాకి వెళ్ళాను కాబట్టి ఈ వారం మనం ఒక మాట చూద్దాం. గత వారం మనం ధ్యానించిన మాట ఏంటంటే ఎజ్రా శాస్త్రి అనే ఎజ్రా యొక్క ప్రార్థన గురించి మనం ధ్యానిస్తూ వచ్చాం. బైబిల్లో ఆయా భక్తుల యొక్క ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు మనం చూసే ప్రార్థన ఎవరి కొరకంటే రండి, ఎవరు చేసిన ప్రార్థన మనం చూద్దాము అని అంటే దేవుని యొక్క వాక్యాన్ని చూడగా నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట ఉంది. యెహోవా చెవియొగ్గి నీ దాసునైన నా మొరను నీ నామమును భయభక్తులతో కనపరచబడుటయందు ఆనందించు నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుషుడు నా యందు దయచూపినట్లు అనుగ్రహించమని నిన్ను బతిమాలుకొనుచున్నాను అని ప్రార్థించి తిని నేను రాజునకు గిన్నె అందించువాడునై ఉంటిని. కాబట్టి ఈరోజు మనం చూస్తున్నటువంటి మాట నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనంలో నెహెమ్యా యొక్క ప్రార్థన మనం చూస్తున్నాం. దేవుని సన్నిధిలో దేవునికి నెహెమ్యా ప్రార్థన చేసిన అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి మన యొక్క నెహెమ్యా ప్రార్థన ద్వారా తాను చేసిన ప్రార్థన బట్టి దేవుడు నెహెమ్యా ప్రార్థన వింటున్నాడు. ఎందుకు ఈ ప్రార్థన అంటే యూదుల కొరకు. ఎందుకొరకండి? యూదుల కొరకు అంటే యూదులందరి కొరకు, వారి క్షేమం కొరకు, వారి మేలు కొరకు నెహెమ్యా యొక్క ప్రార్థన. అయితే ఈరోజు మనం చూసేటటువంటి అంశం ఏంటంటే సమయం లేదు కాబట్టి క్లుప్తంగానే ముగించివేద్దాం. నెహెమ్యా యొక్క ప్రార్థనలో 5 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఇక్కడ. ఎందుకంటే ఎన్నో పర్యాయములు నెహెమ్యా యొక్క జీవితం గురించి, నెహెమ్యా గురించి మనం ధ్యానిస్తూ వచ్చాం. కానీ ఈరోజు చూసేటటువంటి అంశం ఏంటంటే మరొక కొత్త కోణంలో మనం చూస్తున్నాం. కాబట్టి నెహెమ్యా లాంటి ప్రార్థన మనకు అవసరం. నెహెమ్యా వేటి కొరకు ప్రార్థన చేసుకున్నాడు, నెహెమ్యా దేని కొరకైతే ప్రార్థన చేసుకున్నాడు, అట్లు మనం కూడా దేవుని సన్నిధిలో ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలి. ఎప్పుడైతే మనం కూడా నెహెమ్యాలాగా ప్రార్థన చేసుకుంటామో ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థనను ఆలకిస్తాడు. నెహెమ్యా దేని కొరకు ప్రార్థన చేశాడు? యూదుల కొరకే చేశాడు. ఇక దేని కొరకు ప్రార్థన చేశాడంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించమునుపు ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కులుగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై వందనాలు తండ్రి. ఈ సమయంలో కొన్ని మాటలు నెహెమ్యా జీవితంలో ఆధారం చేసుకుని వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. నిలబడేవాడిని నేనైనా నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేనైనా మాట్లాడించేది మీరు, నాలో ఆత్మనప్పటికీ ఆత్మని అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారి వాక్యం మీది, నేనైతే నిష్ప్రయోజకమైన వాడిని ప్రభా. దాసుడు కనుడు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు కనుడు యజమానురాల వైపు చూస్తున్నట్లు మా కనులు మీ వైపు వీక్షిస్తున్నాయి. మీరే సహాయం గురించి మహిమ పొందండి. వచ్చి నీ ప్రజలందరిని బట్టి స్తోత్రములు. రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురండి. మధ్య మార్గంలో ఉండే వారిని సకాలం నడిపించండి. ఎవరికి అపాయాలు కీళ్ళు జరగకుండా సాయం చేయమని ఇప్పుడు వరకు అన్ని విషయాలు సాయం చేస్తూ వచ్చింది దేవుడి. ఇక ముందు కూడా తోడుగుండి. నా బలహీనతలు ఎరిగిన దేవుడు కాబట్టి దేవా, మెడనరాల నొప్పి కానీ, బలహీనతలు కానీ, బ్రెయిన్ కానీ, కంటి చూపు కానీ ప్రభా, దేహంలో ఉండే గ్యాస్ కానీ అన్నిటిని మీకు కంట్రోల్ చేయండి. మీరే ప్రతి బలహీనతను తొలగించి పరిపూర్ణమైన ఆరోగ్యంను కరుణించి సమకూర్చుము తండ్రి. మీరే సహాయం చేయమని దేవా, మరలా ఆనందమును మీరు మాకు దయచేయమని మీకు అప్పచెబుతూ మేము ఈరోజు ప్రార్థన చేయబోయే ప్రార్థన నెహెమ్యా లాంటి ప్రార్థన మేము చేయనట్లు సాయం చేసి ముందున్న సమయం ఎంతో దీవించి మాతో మాట్లాడక్క తెచ్చమని మరొకసారి వచ్చిన వారందరిని బట్టి స్తోత్రములు. రావాల్సిన వారు త్వరపెట్టి తీసుకురండి. మధ్య మార్గంలో ఉండే సకాలం నడిపించండి. ఎవరికి అపాయాలు కీడు జరగకుండా సహాయం చేయమని ఇప్పుడు వరకు తోడుకున్న దేవుడు ఇక ముందు తోడుకుని ప్రతి ఒక్కరు తీర్చి ముందున్న సమయంతో దీవించమని మీ ప్రియకుమారుడు, మా ప్రభువును, మా రక్షకుడైనటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామం పేరట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వాటి ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చూడగా నెహెమ్యా గ్రంథంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏంటంటే నెహెమ్యా ప్రార్థించిన అనుభవం ఏమని ఇక్కడ చూడగా, ఈ మనుషుడు నా యందు దయచూపినట్లు అనుగ్రహించమని నేను బతిమాలుకొంచున్నానని ప్రార్థించి తిని. సరే, నెహెమ్యా ఒక మనుషుడు దయ చూపించాలన్న విధానంలో కానీ, దేవుని దయ కొరకు కానీ ప్రార్థించిన అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. సరే, దాని గురించి ప్రభు సమయం ఇస్తే వచ్చేవారం మనం ధ్యానిద్దాం. ఇప్పుడు చూసేటటువంటి ఒక మాట, వచ్చేవారం అంటే ప్రభు మన సజీవుల గురించి, ప్రభు చిత్తం ఉండి ప్రభు మన ఆరోగ్యవంతుల గురించితే అప్పుడు
లేదంటే ఒకవేళ మరి శారదక్కలాగా మోషన్స్ వామిటింగ్స్ అయితే హాస్పిటల్లో ఉంటే చేసేదేం లేదు. కాబట్టి ఈరోజు ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ఏంటి ఆ మాట అని అంటే, ప్రియులారా, ఒక విషయం ఉంది. నెహెమ్యా లాంటి ప్రార్థన మనకు అవసరం. నెహెమ్యా దేని కొరకు అంటే వేటి కొరకు ప్రార్థన చేసాడు అని అంటే, బైబిల్లో కొన్ని విషయాలు ఉంటాయి. దేని కొరకు ప్రార్థన చేసుకుంటూ వచ్చాడు, ఏమి కావాలని నెహెమ్యా ప్రార్థన చేస్తూ వచ్చాడంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిలో మొదటి మాటను చూస్తున్నట్టయితే నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయం 8వ వచనం. నెహెమ్యా గ్రంథము మొదటి అధ్యాయము 8వ వచనం. చాలు, ఏమని రాయబడుతూ వచ్చిందండి? నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకం చేసుకొనుము. ఎవరంటున్నారు ఈ మాట? ఎవరంటున్నారంటే నెహెమ్యా. నెహెమ్యా యొక్క జీవితంలో ప్రార్థన చేస్తున్నాడు దేవుని సన్నిధిలో. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా, నీ దాసుడైనటువంటి మోషేకి నీవు సెలవిచ్చిన మాటని ఏం చేయాలా? జ్ఞాపకం చేసుకో. అంటే నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకము చేసుకొనుము. అంటే ఈరోజు మన ప్రార్థన ఎలా ఉండాలంటే, ఒకవేళ మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉండా, కష్టాలు, బాధలు, శ్రమలు, ఇబ్బందులు ఎన్నో ఉంటాయి మనకు. ఒకటేంటి, లోకంలో ఎక్కడా లేని బాధలు మన జీవితాల్లోనే ఉంటాయి. మరి ఇన్ని బాధలు కలిగిన మనము మన జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఉండా దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు కదా. అనారోగ్యంగా ఉంటాం, నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే అంటున్నాడు. కష్టాల్లో ఉంటున్నాం, లేదా మరణకరమైన పరిస్థితిలో ఉంటున్నాం, నీ వాక్యమే నన్ను బ్రతికించిందని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. అవునా కదా? మరణం తప్పించడం యెహోవా వశమని రాయబడుతూ వచ్చింది. అంటే దేవుడు సెలవిచ్చిన ప్రతి మాటని నెహెమ్యా అంటున్నాడు కదా, అయ్యా నీవు సెలవిచ్చిన మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ దాసుని ద్వారా, నీ దాసుడైన మోషే ద్వారా. ఇక్కడ పర్టికులర్గా మోషే అని పేరు ఎందుకు మెన్షన్ చేస్తున్నాడు, పేరు ఎందుకు రాస్తున్నాడంటే, మోషే ఎవరు? దేవుని ఇల్లంతట్లో నమ్మకస్తుడు. అంటే ఒక నమ్మకస్తుని బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది, అద్భుతమైన మాట. మరలా తర్వాత కానీ అంతకు ముందు కానీ రాయబడలా. ఏంటా మాట తెలుసా? దేవుడు మాట్లాడుతూ వస్తాడు కదా, నా నిమిత్తము, నా దాసుడైన దావీదు నిమిత్తము ఆ పట్టణమును ఏం చేస్తాను? తెలిస్తేనే కదా మీరు చెప్పటానికి. గుర్తులేదు కదా, తెలియదు. యెషయా గ్రంథంలో అక్కడ రాయబడి ఉన్నది, నా నిమిత్తం, నా దాసుడైన దావీదు నిమిత్తం ఈ పట్టణం నేను కాపాడుతాను అని చెప్పి. హిజ్కియా మరణకరమైన రోగాలు ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో, ఆ సందర్భంలో దేవుడు మాట్లాడుతూ వస్తాడు. యెషయా గ్రంథంలో చూసినట్లయితే 37 నుండి మనం చూస్తూ వస్తే దేవుడి యొక్క పిలుపు, దేవుని యొక్క మాట కనపడింది. దేవుడు సెలవిచ్చాడు, నా నిమిత్తం, నా దాసుడైన దావీదు నిమిత్తం ఈ పట్టణాన్ని కాపాడుతానన్నాడు. అట్ ద సేమ్ టైం అలాగే దేవుడు తన దాసుడైన దావీదు నిమిత్తం, తన నిమిత్తము దేవుడు ఆ యొక్క దేవుని యొక్క పట్టణమును కాపాడిన వాడుకుంటాడు. అదే రీతిలో ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? అయ్యా, నీ దాసుడు లేదా నీ సేవకుడైన మోషేకి నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకం చేసుకో. నీ దాసుడైన మోషేకి నువ్వేం సెలవిచ్చా? ఏ మాటనైతే నీ దాసుని ద్వారా మా కొరకు పలికించేవో, ఏ మాట అయితే నీ దాసుని ద్వారా మా కొరకు సెలవిస్తూ వచ్చేవో, ఏ మాట అయితే నీ దాసుని ద్వారా మాకు బయలుపరుస్తూ వచ్చేవో, ఆ మాటలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఎందుకు? మోషే ద్వారా పలికించిన మాటల్లో ఆశీర్వాదాలు ఎక్కువ ఉన్నాయి, దీవెనలు ఎక్కువ ఉన్నాయి, మెండైన ఆశీర్వాదాలు. కాబట్టి ఇక్కడ నెహెమ్యా యొక్క జీవితాన్ని మనం చూడగా తన పితరులను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. వారి యొక్క ప్రార్థనా జీవితాన్ని గుర్తు తెచ్చుకుంటున్నాడు. వారితో దేవుడు మాట్లాడిన మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎందుకంటే తిమోతి అంకుల్ ప్రార్థన చేస్తూ వచ్చేవాడు. అప్పుడప్పుడు తిమోతి అంకుల్ చెబుతూ వచ్చాడు. ఏమని తెలుసా? నేను ఎన్నోసార్లు చెప్పా, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, ఇంకా చూడగా దావీదు దేవా, ఇంకా చూడగా ఇంకా బక్సింగార్ దేవా, నా దేవాన్ని ప్రార్థన చేసేవాడంట. నేను అనుకున్నాను, ఎందుకు ప్రతిసారి బక్సింగార్ దేవా, నా దేవా, లేదంటే అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా ఎందుకు జ్ఞాపకం చేసుకుంటూ వస్తాడంటే, పితరులను జ్ఞాపకం చేసుకుంటే వారికి దేవుడు ఏం మేలు చేశాడో ఆ మేలును బట్టి వారిని మనం జ్ఞాపకం చేసుకోవడం ద్వారా, ఆ పితరులను బట్టి దేవుడు నేటి దినాల్లో మన బలహీనతలుండా, పొరపాట్లుండా, మన తప్పిదములుండా ఆ పితరులను జ్ఞాపకం చేసుకుని మనల్ని కనికరిస్తాడన్న మాటకు అర్థం. అందుకని పితరులను జ్ఞాపకం చేసుకున్నాడు. ఊరకనే దేవుడు చెప్పాడా, నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడు అని ఊరకనే చెప్పాడు దేవుడు. అబ్రహాముకు గర్భఫలం ఇచ్చిన దేవుడు, సంతానాన్ని ఇశ్రాయేలు వల్ల చేసి ఆశీర్వదించిన దేవుడు.
అత్యధికంగా అభివృద్ధి చేసిన దేవుడు చేయలా. నా తెలిసి ధనవంతుడు ఎవరైనా ఉన్నారంటే బైబిల్లో బహు ధనవంతుడు చూడాల్సిందంటే అబ్రహామే. తర్వాత ఇస్సాకు వాగ్దాన పుత్రుడిగా దేవుడు ఏమి ఇవ్వాలో అది ఇచ్చేసేసాడు. ఇంకా చూడగా యాకోబు 12 గోత్రాలను ఇచ్చి ఇంకా చూడగా ఎంతో అద్భుతాన్ని దేవుడు చూపిస్తూ వచ్చాడు. ఎందుకంటే అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబుల యొక్క దేవని ఊరికి నేను చెప్పబడలా. ఎందుకంటే మన పితృ దేవుడే నేటి దినాన్ని మనకే దేవుడుగా ఉంటాడు. ఆయనే నేటి దినాన్ని మన కొరకై తన కుమారుని లోకాన్ని పంపి కలువరిశిల్లో ప్రాణం పెట్టేటట్టు చేశాడు. అందుకని రేపటితో వచ్చింది యోహాను సువార్త 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, ఆ ప్రేమ మనకు కనపరచడం కొరకు, ఆ ప్రేమను మనం తెలియపరచడానికి తన కుమారుని లోకానికి పంపి మన కొరకై ఆ సిలువలో ఆ కుమారుడికి ఆ సిలువలో మేకులు కొట్టించడం కానీ, మేకులు కొట్టబడిన అనుభవం, ప్రాణం త్యాగం చేయబడిన అనుభవం కానీ, ఇవన్నీ దేనికోసం చెప్పండి? దేనికోసం? ఇవన్నీ మన కోసం. కానీ మనము సరే ఇక్కడ నెహెమ్యా అప్పటికి యేసు ప్రభు రాలేదు కాబట్టి, వస్తే యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకునేవాడే, రాలేదు కాబట్టి ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు? తనకి బైబిల్లో దేవుని ఎదుట నమ్మకస్తుడుగా ఉన్నటువంటి మోషేని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవా, నీ సేవకుడైన మోషేకు నువ్వు సెలవిచ్చిన మాటను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. అంటే నెహెమ్యా యొక్క జీవితం ఏంటంటే, ప్రభా నేను ప్రార్థనాపరుడని కాదు, నేను గొప్ప ప్రార్థనాపరుడని కాదు. మన జీవితాలు చూస్తేనా సంఘ ప్రార్థనలో కానీ, ఉపవాస ప్రార్థనలో, ఇంకేదైనా ప్రార్థన గుడికిలో చూడండి, మనం ఎంత ప్రార్థనా పరులు అన్నది ప్రార్థనలోనే తెలిసిపోయింది. ఎంత ప్రార్థనా పరులు అన్నది ప్రార్థనలోనే తెలిసిపోయింది. మరలా జీవితం అర్థం చేసుకోండి, మనం ఎంత ప్రార్థనా పరులు అన్నది మనం చేసే ప్రార్థనలోనే తెలిసిపోయింది. మళ్ళీ చెప్పమంటారా? మళ్ళీ చెబుతా, మీకు అర్థం కాదు. మనం చేసే ప్రార్థన బట్టి మనం ఎంత ప్రార్థనా పరులు అర్థమైపోయింది. 5వ మారు చెబుతున్నాం, ఇప్పుడు 4 సార్లు అయిపోయినాయి, 5వసారి మనం ఎంత ప్రార్థనా పరులు అన్నది మనం చేసే ప్రార్థన బట్టి తెలిసిద్ది. ఇప్పుడు చెప్పండి, మనం ఎంత ప్రార్థనా పరులు అనేది ప్రార్థన బట్టి ఎలా తెలిసిద్ది? నాకు తెలుసుగా, అందుకే 5 మార్లు చెప్పాను నేను. ఎందుకంటే మనలో ఎంత ప్రార్థన నడిపింపు ఉందో, ఎంత దేవునితో సావాసం ఉంటున్నామో, ఎంతగా ప్రార్థన అనుభవం ఉందో లేదో, ప్రార్థన చేస్తున్నామా లేదన్నది, ఇంటికాడ కానీ కుటుంబంగా కానీ ఎక్కువ సమయం దేవునితో గడుపుతున్నామా లేదన్నది మనం చేసే ప్రార్థనలోనే అర్థమైపోయింది. అందుకే మనం చాలా ప్రార్థనా పరులు అని చెబుతుంది. ఎందుకంటే మన ప్రార్థన ఏమో అర్థమైపోయేది. ఓసారి అంటారు పక్కన వాళ్ళు కూడా, అన్న ఎప్పుడు ఆపేస్తారు అన్న వీళ్ళు ప్రార్థన అంటారు. విసుగుపట్టదు ఒకసారి మనసులో అనిపించదా? అంటే సుగుణమ్మక్క చేసినప్పుడు కాదులేండి, మిమ్మల్ని అంటలేదు లెక్క పర్టికులర్గా. అంటే ఎట్లా అంటే ఎక్కువసేపు చేసింది కాదు, ప్రార్థన వింటూ ఉంటే ఏం చేస్తున్నారో అర్థం కాదు, ఏ ప్రార్థన చేస్తున్నారో అర్థం కాదు, అసలు ఆపేస్తేనే మంచిదేమో, ఆమెను ఎప్పుడు అంటారని ఎదురు చూసేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే వారిలో ప్రార్థనా జీవితం లేదు. నెహెమ్యా నేను ప్రార్థనాపరుడని ప్రార్థనలో చెప్పుకోవట్లా. ఏమంటున్నాడయ్యా? రొమ్ము విరిసి విర్ర వీగి నేను ప్రార్థనాపరుని దేవా అని చెప్పుకోవట్లా. మరి ఏం చేస్తున్నాడు? అయ్యా, నీ సేవకుడైన మోషేకి నీవు సెలవిచ్చిన మాటలను జ్ఞాపకం చేసుకో. అంటే ఇక్కడ ఏంటి? ఇప్పుడు కాలిపోయిన ప్రాకారాలు కట్టబడాలా, తిరిగి పూర్వవైభవం రావాలంటే ఏం చేయాలా? యెషయా ఏమన్నాడు? నా నిమిత్తం, నా దాసుడైన దావీదు నిమిత్తం ఆ పట్టణమును కాపాడుతానన్నాడు. మరి ఆ దేవుడే ఎవరో పితృలను జ్ఞాపకం చేసుకుంటే దేవుడు సాయం చేస్తాడని నెహెమ్యా గుర్తెరిగాడు కాబట్టి మోషేకి దేవుడే మాటనైతే ఆజ్ఞాపించాడో అది జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అందుకే అంటున్నాడు, నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాట జ్ఞాపకం చేసుకో. మరి నాతో సెలవిచ్చిన మాట నెహెమ్యా అంటున్నాడా? అయ్యా నువ్వు నాకేం చెప్పావు, నా పితరులతో ఏం చెప్పావు, ఆ మాట అంటున్నాడా? నీ సేవకుని నోటి ద్వారా ఏ మాటలైతే పలికించావు వాటిని జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే పలికించిన వాడు నీవు, పలుకుతున్నది సేవకుడైనా పలికించిన వాడు నీవు పలికించిన మాటలను జ్ఞాపకం చేసుకోమని నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఇక్కడ నెహెమ్యా ప్రార్థన ఏంటంటే, దేవా ఒక్కసారి నువ్వు మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. నువ్వు ఇచ్చిన మాటను జ్ఞాపకం చేసుకుంటే, దేవుడిచ్చిన మాటను కానీ జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఖచ్చితంగా కనికరాన్ని చూపిస్తాడు. అర్థమవుతుందండి? మనం చేయాల్సింది ఏంటో చెప్పండి? ప్రార్థనలో మనం చేయాల్సిన పని ఏంటి చెప్పండి? ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. మరి ప్రార్థనలో మనం చేయాల్సిన పని ఏంటి? ఎవరైనా ప్రార్థన చేస్తామంటే మనం కళ్ళు తెరిచేటట్టు చూడాలి. ఆరాధన చేసేటప్పుడు కూడా అంతే. ఒకళ్ళు ఆరాధన చేసేవాళ్ళు కళ్ళు మూసుకుంటారు, మిగతా వాళ్ళందరూ ఎట్లా చూస్తున్నారు ఏందో. మరి ఎక్కడికి వెళ్తారు జనం? వెళ్ళిపోతారు సంఘంలో, లేదా ఎత్తబడిపోతున్నారని చూస్తారో నాకు అర్థం కాదు. యేసు ప్రభు వచ్చేసాడేమో, నేను ఆరాధన చేసేటప్పుడు వాళ్ళు ఆరాధన చేసేటప్పుడు వెళ్ళిపోతారేమో అని చెప్పి కళ్ళు తెరుసు చూస్తూ ఉంటారేమో. ఆరాధన చేసేటప్పుడు అట్లా చేస్తారు, ప్రార్థన చేసేటప్పుడు కూడా అట్లా చూస్తూ ఉంటారు కళ్ళు తెరుసు. ఏం పని లేదు. కళ్ళు మూసుకుని మన కళ్ళ ఎదుట మన ఎదుట ఉన్న ప్రభువుని మనం చూడాలి. నెహెమ్యా
జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడు. ప్రభా, ఒక్కసారి నీ సేవకుడికి నువ్వు సెలవిచ్చిన మాట జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే ప్రార్థనలో మనం ఏం చేయాలంటే దేవుడు మనకేం సెలవిచ్చాడో అది దేవునికి గుర్తు చేయాలి. అది అర్థమవుతుందండి. దేవుడు మీకు ఏమైనా సెలవిచ్చాడా? ఎన్నో ఇచ్చాడు. ఏడ నెరవేరుస్తున్నాడు? అంతేనాక చాలా ఇచ్చాడు. ఎక్కడ నెరవేరుస్తున్నాడు? నెరవేరుస్తాడు కూడా. టైం ఉంది ప్రతిదానికి. కాలంలో ప్రతిదానికి ఒక టైం ఉంది. ప్రసంగి చెబుతాడు దాని కాలం ప్రకారం ప్రతిదానికి ఒక టైం ఉంది, సందర్భం ఉంది లేదా ఉంది. ప్రార్థనలో మనం చేయాల్సింది ఏంటంటే దేవునికి జ్ఞాపకం చేయాలి. దేవుడు మనకు కానీ మన పితరులకు కానీ మన నిమిత్తమై ఏం వాగ్దానం చేశాడు అది జ్ఞాపకం చేయాలి. అది జ్ఞాపకం చేస్తే మనకేం కావాలో ఇవన్నీ అయిపోతాయి. ఇప్పుడు నెహెమ్యా చేస్తున్న పని ఏంటి చెప్పండి? ప్రాకారాలు కాల్చివేయబడి అని తెలిసింది, అవి కట్టుకోవాలి. కట్టుకోవడానికి అడుగుతున్నాడా లేకపోతే ఏమంటున్నాడు? నీ సేవకుడైన మోషే ద్వారా నీవు సెలవిచ్చిన మాట జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? అయ్యా, ప్రాకారాలు కట్టుకోవడానికి మాకు సహాయం చేయమని అడుగుతున్నాడా లేదా మోషే ద్వారా నువ్వు ఏవైతే ఆ పట్టణం గురించి సెలవిచ్చావో దాన్ని జ్ఞాపకం చేసుకోమంటున్నాడా? సెలవిచ్చిన మాటను జ్ఞాపకం చేసుకో. మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ప్రార్థన మన జీవితంలో ఎలా ఉండాలంటే అడగటమే కాదు, అసలు ప్రార్థన జీవితం ఏంటంటే మనం అడిగేదానికంటే కూడా మన పితరులకి దేవుడు ఏదైతే సెలవిచ్చాడో ఏదైతే ఆజ్ఞాపించాడో వాటిని దేవునికి గుర్తు చేస్తే చాలు. దేవుడు ఖచ్చితంగా మనకి ఏం కావాలో ఇస్తాడు. ఏం కావాలో అవి ఇస్తాడు. మనం అవి గుర్తు చేయము. మనమే ప్రార్థనలో నిమగ్నం అయి ఉంటాం. ప్రభా, నేను ఎన్ని కష్టాలు పడుతున్నాను, ప్రభా నేను ఎన్ని బాధలు పడుతున్నాను, ప్రభా నేను ఎన్ని ఇబ్బందులు పడుతున్నాను, ప్రభా నేను ఎన్ని అవమానాలు పడుతున్నాను, ప్రభా నేను ఎన్ని శ్రమలు అనిపిస్తున్నాను. ప్రార్థనలో నువ్వే ఉండవు. పితరులు ఎక్కడ ఉండారు? ప్రార్థన ఎక్కడుంది? ప్రార్థనలో మనమే ఉంటున్నాం. చూడండి, ప్రార్థనలో మనం కాదు ఉండాల్సింది. మన పితరులకు దేవుడు చేసిన వాగ్దానాలు ఈ నేటి దినాల్లో మనకేం అవసరమో వాటిని దేవుడు జ్ఞాపకం చేయాలి. అర్థమవుతుందండి? ఇప్పుడు ఈ గ్లాసు నాకు అవసరం ఈరోజు. ప్రభా, ఈ గ్లాసు నాకు కావాలి, నా పితరులకు ఇచ్చావు కాబట్టి నా పితరులకితో సెలవిచ్చి నా పితరులకి గ్లాస్ ఇచ్చావు ప్రభా, నాకు కూడా ఇవ్వని మనం ప్రార్థన చేయాలి. అంటే దేవునికి జ్ఞాపకం చేయాలి. మా పితరులకు ఇచ్చిన దేవుడు మాకు కూడా ఇవ్వమని. అప్పుడు ప్రార్థనలో దేవునికి జ్ఞాపకం చేయడం ద్వారా దేవుడికి ఏదైతే సెలవిచ్చిన దాన్ని జ్ఞాపకం చేస్తున్నామో దాన్ని ఇస్తాడు దేవుడు. మోషే జ్ఞాపకం చేశాడు. నీ సేవకుడైన క్షమించాడు, మోషే కాదు, నెహెమ్యా. నీ సేవకుడైన మోషే ద్వారా నీ సెలవిచ్చిన మాటను జ్ఞాపకం చేసుకోమన్నాడు. నెహెమ్యా అనగానే దేవుడు చేశాడు లేదా సాయం? ఎక్కడ దాకా చేశాడు? ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా నది దాటి వెళ్ళినా కానీ రోడ్డులు దాటి వెళ్తున్నా కానీ అనేక మంది తనను ఎదిరించుకోకుండా తనకేం కావాలో అని సహాయం చేస్తూ వచ్చారు. చేయలా? మరి కారణం ఏంటి? జ్ఞాపకం. మన ప్రార్థన ఎలా ఉండాలంటే ప్రార్థనలో మనం ఉండిపోవటం కాదు. ఏం చేయాలి ప్రార్థనలో? ప్రభువా, నువ్వు జ్ఞాపకం చేసుకో. ఏమని ప్రార్థించాలా? ఒక్కసారి మా పితరులకు ఇచ్చిన వాగ్దానాన్ని, మా పితరులకు ఇచ్చిన ఆజ్ఞని, మా పితరులకు నువ్వు సెలవిచ్చిన మాటని జ్ఞాపకం చేసుకో. నేడు దినాలు ఆ మాట నాకు కూడా అవసరం, నాకు కూడా అదే మాటను సహాయం చేయ ప్రభు అని మనం జ్ఞాపకం చేయాలి దేవునికి. అప్పుడే దేవుడు ఏం చేస్తాడు? ఇప్పుడు గర్భఫలం అవసరం, నా పితృరాలైన శారాకు వాగ్దానం చేసి ఇచ్చేవు ప్రభా నాకు కోడి. అంటే అది జ్ఞాపకం చేయటం. ఒక అవసరత మనకు ఉంది, ఒక అనారోగ్యం ఉంది. అయ్యా, నా పితృడైనటువంటి మరి హిస్కియా మరణకరమైన రోగంతో ఉన్నప్పుడు ప్రభా హిస్కియాను స్వస్థపరిచావు కదా, నాకు కూడా స్వస్థత. అంటే అట్లా జ్ఞాపకం చేయాలి. ఎప్పుడైతే మనం జ్ఞాపకం చేస్తామో ఆటోమేటిక్గా అన్నీ మనకు సమకూర్చబడతాయి. మనం జ్ఞాపకం చేయము, మనకు సమకూర్చబడవు. దేవునికి వందనాలు. కాబట్టి ఇది మొదటి మాట ప్రార్థనలో. నెహెమ్యా ప్రార్థన ఎలా చేస్తున్నాడు? దేవునికి తన సేవకుడైన మోషే, దేవుడు ఏదైతే వాగ్దానం చేసి ఏవైతే మోషే ద్వారా వాగ్దానం పలికించాడో ఆ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు దేవునికి. తద్వారా నెహెమ్యా ప్రాకారాలు కట్టుకోవడం సింపుల్గా అయిపోయింది. సింపుల్గా కట్టేశాడు. 52 రోజుల్లో కట్టాడంటే మాటల. ఎలా? పితరులకి జ్ఞాపకం చేయటం. ఈరోజు మనం ఏం చేయాలా? దేవునికి జ్ఞాపకం చేయాలి. మనకి అవసరం ఉండాలి. ఇది ఎన్నో మాట? మొదటిదే 20 నిమిషాల దాకా అయిపోయింది. ఇంకా 4 మాటలు ఉన్నాయి. రండి. మొదటగా నెహెమ్యా యొక్క ప్రార్థనలో దేవుడు తన సేవకుడైన మోషేకి ఏదైతే మోషే ద్వారా ఏదైతే సెలవిచ్చాడో దాన్ని జ్ఞాపకం చేసుకోమని దేవునికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరు? నెహెమ్యా. అట్లు మనం కూడా దేవునికి జ్ఞాపకం చేస్తే దేవుడు ఖచ్చితంగా మన పితరులను బట్టి మనకేం చేస్తాడు? మనం ఏం అడుగుతామో, మనకేం అక్కర్లు ఉన్నాయో, అడగకముందు అక్కర్లు ఎరిగిన వాడు కాబట్టి అక్కర తీరుస్తాడు. ఇది మొదటిది. రెండో విషయాన్ని చూద్దాం. రెండో మాటను చూసినట్టయితే నేను కూడా కొద్దిగా బయటకు వెళ్ళే పని ఉంది, త్వరగా ముగిస్తా. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం చదవగలుగుతారా?
నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు నా వైపుకి ఈయన ఆజ్ఞలను అనుసరించి నడిచిన యెడల ఇరు దిగంతముల వరకు మీరు మృదువైబడినని అక్కడ నుండి సహా నిర్ణయించి నాకు నేను ఏర్పరచుకున్న స్థలములను మిమ్మల్ని రక్షించదని మీరు సెలవిస్తుంది కదా. చాలు, నీవు సెలవిచ్చుతు కదా. రెండో మాట ఏంది? నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మల్ని రప్పించదునని నీవు సెలవిచ్చుతువు కదా. ఏమనంటున్నాడండి నెహెమ్యా? మరలా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకటి, నీ సేవకునికి నీ సేవకుని కాదు, నీ సేవకుని ద్వారా నువ్వు సెలవిచ్చిన మాటను జ్ఞాపకం చేసుకోమని జ్ఞాపకం చేస్తున్నాడు ప్రార్థన. రెండోదిగా ఏం చేస్తున్నాడు నెహెమ్యా? ప్రభువా, నా నామం ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మును రప్పించదునని నీవు సెలవిచ్చేది కదా. అంటే ఇప్పుడు నీ నామము ఉండటం కొరకు నువ్వు ఏర్పరచుకున్న స్థలానికి మమ్మల్ని పంపించు. ఏమని ప్రార్థన? మా పితరులతో కానీ మా పితరులతో నువ్వు చెప్తూ వచ్చావు కదా, నా నామం ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలము అని నువ్వు మాట్లాడావు కదా ప్రభా. నీ నామం ఉండటం కొరకై నీవు ఏర్పరచుకున్న స్థలములోకి మమ్మల్ని పంపించు. ఎంత గొప్ప ప్రార్థన చూడండి. నువ్వు ఎక్కడ ఏర్పరచుకున్నావో, ఎక్కడ ఏ ప్రాంతంలో దేవుని మందిరానికైనా మేము ఉండటానికైనా మేము నివసించడానికైనా ఏ ప్రాంతంలో ఏమి ఏర్పరచుకున్నావో అక్కడికి మమ్మల్ని పంపించు. ఎందుకంటే అక్కడ నీ నామం ఉంటుంది. నా నామం ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమును మిమ్మల్ని రప్పించదును. స్థలమును కాదు, స్థలమునకు రప్పించదని అంటున్నాడు. అంటే ఈరోజు మన ప్రార్థన ఎలా ఉండాలి? ప్రభా, నువ్వు సెలవిచ్చావు కదా, నీవు నీ నామం ఉండటం కొరకు నువ్వు ఏర్పరచుకున్న స్థలానికి మమ్మల్ని నడిపించు ప్రభా అని మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. మన పితరులతో దేవుడు మాట్లాడిన దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. ఏమని? అయ్యా, మా పితరులతో మాట్లాడావు, నా నామం ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మల్ని తీసుకొస్తానని సెలవిచ్చావు కదా, మమ్మల్ని తీసుకొని పో. ఎక్కడికి? దేవుని దగ్గర తీసుకోపోమని ప్రార్థన చేయొద్దండి. ప్రభా, ఈ కష్టాలు బాధలు నేను ఆడబడేది, నన్ను నీ దగ్గర తీసుకో ప్రభా అని ప్రార్థన చేయవాకండి. అది దేవుడు తెలుసు. మనం అప్పుడప్పుడు అనుకుంటాం కదా, మనసులో ఏమనుకుంటాం? శారదక్క నువ్వే చెప్పాలి, పోయిన వారం వల్ల అనారోగ్యంగా ఉండవు. ఏమనుకుంటాం? ఈ బాధలు, ఈ రోగం నేను ఏడబడతా ప్రభా, నువ్వే తీసేసుకో త్వరగా అనుకుంటాం. అనుకోవా? ఖచ్చితంగా అనుకుంటాం. అసలు ఆ మాటే మనం అనకూడదు. నిజం చెప్పాలండి, నేను కూడా చాలా పర్యాలు అనుకునేవాడిని. మెండరాలు నొప్పి వస్తేనో, కళ్ళు గుంజుతూ ఉంటేనో, వాక్యం చెప్పేటప్పుడు వాక్యం చూడలేకపోయినప్పుడు, కళ్ళు చూడకోకుండా చేస్తున్నప్పుడేనో సడన్గా పడిపోతానన్న ఆలోచనలు, గ్యాస్ వచ్చినప్పుడు నేను అనుకునేవాడిని, ఈ బాధలని నాకు ఎందుకు ప్రభావ నువ్వు తీసేసుకో అనుకునేవాడు. కానీ నిజం ఏంటంటే ఆయన ఎప్పుడు తీసుకోవాలి ఆయన తెలీదా? ఆయన ఎప్పుడు తీసుకోవాలి ఆయన తెలీదా? మనం అంటాం నువ్వు తీసుకో అని. నిజంగానే పొరపాటును తీసుకుంటే ఏం చేస్తా? ఆయన తీసుకో అంటున్నావు, నిజంగా తీసుకుంటే ఏం చేస్తావు? ఏం చేయలేవు. ఇక అక్కడికి వెళ్ళి ఏడతాం, అయ్యో ప్రభా అప్పుడే తీసేసుకున్నావు, నేను అనవసరంగా అన్నట్టుండరే అనుకుంటావు. ఇక ఆడ అంటానికి కూడా అవకాశం లేదేక. కాబట్టి అట్లా కాదు. మనం ఏం చేయాలా? ప్రభా అంటే ఆ స్థలానికి కదండి, ఆ స్థలానికి దేవుడు ఎటు పిలుచుకుంటాడు, తీసుకెళ్తాడు. ఆయన మనకి ఇచ్చేది ఆయనకి తెలుసు. ఆయనకి మనం ఏం చెప్పవసరలా, నువ్వు ఆ స్థలం ఈ స్థలం ఈ పరలోకంలో నాకు అది ఇది అని మనం అడగవసరలా. ఆయన ఇచ్చేస్తాడు. ఆయన తెలుసు మనకేమి ఇవ్వాలి మన జీవితాన్ని బట్టి. కానీ మనం ఏం అడగాలంటే, ప్రభా నీవు ఏర్పరచుకున్న స్థలమునకు మమ్మల్ని రప్పించు. ఏమైనా ప్రార్థన చేయాలా? నీవేర్పరచుకున్న స్థలమునకు మమ్మల్ని రప్పించు. ఎందుకంటే అక్కడ నీ నామమును ఉంచుతానన్నావు కాబట్టి నీవు ఏర్పరచుకున్న స్థలానికి మమ్మల్ని పంపించు ప్రభా. నువ్వు ఎక్కడ స్థలాన్ని ఏర్పరచుకున్నావు, ఎక్కడ స్థలాన్ని నీ నామం కొరకు నువ్వు ఏర్పరచుకున్నావు, ఆ స్థలానికి ఏం చేయాలా? మమ్మల్ని పంపించు ప్రభా అని మనం ప్రార్థన చేయాలి. ఏం చేయాలండి? ప్రార్థన. ప్రభా నీవు ఏ స్థలమునైతే ఏర్పరచుకున్నావు, ఎందుకు ఈ ప్రార్థన చేయాలి? మనకు మందిరం లేదు తెలిసిందే కాబట్టి, మనకు మందిరం లేదు కాబట్టి మన వాళ్ళకు డౌట్లు ఉంటాయి. ఏమని? మందిర స్థలం అన్నారా? మందిర స్థలం ఎక్కడ ఉందో. రెండో డౌట్ ఏంటంటే అసలు కడతారో లేదో. మూడో డౌట్ ఏంటి? అది దేవుని చిత్తమా కాదా? నాలుగో డౌట్ ఏంటి? అసలు ఇది అయ్యిద్దా లేదా? ఐదో డౌట్ ఏంటి? నర్సాపూర్లో ఉందా లేకపోతే ఏదన్నా ఊర్లో ఉందా? చాలా డౌట్లు ఉంటాయి మనకి. నేను చెప్పదలిసేది ఏంటంటే, దేవుని పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మీతో మాట్లాడే మాట, తాను ఏర్పరచుకున్న స్థలమునకు ఆయన నడిపిస్తాడు. మనం చింతపడవసరలా, దుఃఖపడవసరలా, బాధపడవసరలా. మనం ఏం చేయాలా? ప్రార్థన. ప్రభా
నీ నామం ఉంచడానికి నీవు ఏర్పరచుకున్న స్థలమునకు మమ్మల్ని పంపించు, మమ్మల్ని తోడుకొని పో. మేము ఎక్కడైతే నీ నామాన్ని బట్టి నిన్ను గణపరచాలో, ఎక్కడైతే నీ నామాన్ని బట్టి నిన్ను స్తుతించాలో అక్కడికి మమ్మల్ని తీసుకెళ్ళి, అది ఎక్కడుంచేవో అక్కడ తీసుకెళ్ళి. అంటే దేవుని నామము ఉండే మందిర స్థలము దగ్గరికి దేవుడు మనల్ని నడిపించాలి. దాని కొరకు మనం ప్రార్థన చేయాలి. ఏమని? ప్రభువా, నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మల్ని రప్పించదని అన్నావు కదా, నీవు ఏర్పరచుకొని నీ నామం ఉంచడానికి నువ్వు ఏర్పరచుకున్న స్థలానికి మమ్మల్ని పంపించు. నీ నామం ఉంచడానికి నువ్వు ఏర్పరచుకున్న స్థలానికి మమ్మల్ని పంపించు. చూడండి, ఇప్పుడు నెహెమ్యా ప్రార్థన చేశాడు, దేవుడు ఏర్పరచుకున్న స్థలానికి నెహెమ్యాని దేవుడు పంపించాడు. ఆడేం జరుగుతూ వచ్చింది? వెళ్ళిన తర్వాత ఏమడుగుతాం కాదు, ఏమవుతూ వచ్చింది చెప్పండి? అయిన వారే కొట్లాటలు జరుగుతున్నాయి, గొడవలు జరుగుతున్నాయి, ప్రాకారాలు కట్టకోకుండా అయిన వాళ్ళే ఆపుతున్నారు, కడుతున్నారు, జరుగుతూనే ఉంటాయి. అంటే యుద్ధాలు ఉంటాయి, కానీ చివరికి దేవుడే విజయం పొందుతాడు. మరి నెహెమ్యా కట్టగలిగాడు లేడా? దేవుని కృపను బట్టి కట్టాడు లేదా? అందుకంటాడు, ఇది మా వల్ల కలిగింది కాదు, ఇది యెహోవా వల్ల కలిగిన కార్యము, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపాసత్తుని బట్టి నీ నామానికి మహిమ కలుగును గాక. అంటే దేవునికే మహిమ. కాబట్టి మన ప్రార్థన ఏంటంటే, ఒకటి, తన సేవకుల ద్వారా దేవుడు మనకి ఏదైతే మన పితరులకి, మోషేకి కానీ, లేదంటే మరి నమ్మకస్తుడైన మోషేకి కానీ, హృదయానుసారుడైన దావీదుకి కానీ, వాక్య వెలుగులో దేవుని నమ్మినటువంటి అబ్రహాముకు కానీ, పితరుల్లో నమ్మినటువంటి పితరుల యొక్క అనుభవంలో నడిచినటువంటి ఇస్సాకు కానీ, తన తండ్రి అనుభవం నడిచిన ఇస్సాకు కానీ, దేవుని మాటను గుర్తుపెట్టుకుని దేవుని కొరకు మందిర స్థలమును ఏర్పరచుకున్నటువంటి యాకోబు లాంటి కానీ, అంటే మన పితరులకు దేవుడు ఏం మాట్లాడాడో ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే మన జీవితాల్లో దేవుడు ఏదైతే వాగ్దానాలు ఇచ్చి, సంవత్సరం వాగ్దానం కానీ, వ్యక్తిగతం కానీ, మోటో కార్డ్స్లో కానీ ఏవైతే వాగ్దానాలు ఇస్తూ వచ్చినాడో, ప్రతిరోజు ఏదైతే వాగ్దానం ద్వారా ఇస్తూ వస్తున్నాడో, ఏదైతే మాట్లాడుతున్నాడో ఆ మాటలను మన పితరుల జీవితాన్ని బట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. రెండు, ఏం చేయాలా? ప్రభా, నీవు ఏర్పరచుకున్నటువంటి స్థలమునకు మమ్మల్ని పంపించు. నువ్వు ఎక్కడ ఏర్పరచుకున్నావో, నీ నామం ఉండటానికి నువ్వు ఎక్కడంటే మళ్ళీ ఎక్కడ అనుకోవాలి, ఆల్రెడీ అయిపోయింది కదా. ఆ ఏర్పరచుకున్న స్థలానికి నువ్వు మమ్మల్ని పంపించు ప్రభా. నీవు ఏర్పరచుకున్న స్థలమునకు మమ్మల్ని పంపించు. నువ్వు పంపించడానికి సిద్ధంగా ఉండవు. అయితే ఆ స్థలంలో త్వరగా పని అవటం కొరకై, త్వరగా నీ మందిరం కట్టబట్టడానికి, త్వరగా నీ మహిమను అక్కడ మేము చూడటం కొరకై, త్వరగా పనులు అవటం కొరకు నీ కార్యం త్వరగా చేయ ప్రభు అని మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. అంటే మా పితరుడైన ఇప్పుడు సొలొమోనుకు మందిరం కట్టించుకోవడానికి ఎలా నువ్వు సహాయం చేస్తూ వచ్చావో మాకు కూడా అలా సహాయం చేయి. నీవు ఏర్పరచుకున్న స్థలమునకు సొలొమోనును పంపించి మందిరం ఎలా కట్టించావో అలాగే ప్రభా మాకు కూడా నీవు ఏర్పరిచిన మందిర స్థలం దగ్గరకు మమ్మల్ని పంపించి ఆ మందిరం సమృద్ధిగా కట్టుకోవడానికి, ఆటంకాలు భేదాలు లేకుండా సమృద్ధిగా ప్రాకారాలు కట్టుకోవడానికి సహాయం చేయ ప్రభాని. నీవు ఏర్పరచుకున్న స్థలమునకు మమ్మల్ని పంపించు ప్రభా, త్వరగా పంపించు ప్రభా. ఎందుకు ఆ మాట అనాలంటే, ప్రియులారా, భక్తులు అంటారు, యెహోవా మందిరమునకు జనులు వెళుదాం అన్నప్పుడు దావీదు హృదయం ఎలా ఉంది? సంతోషంగా ఉందంట. భక్తులు, దేవుని భక్తులు దేవుని మందిరానికి వెళ్దామని అన్నప్పుడల్లా చాలామంది అంటారంట, ఈరోజు దేవుని మందిరానికి వెళ్దామా, ఈరోజు దేవుని మందిరానికి వెళ్దాం, ఈరోజు మందిరానికి వెళ్దాం అన్నప్పుడల్లా ఆ మాట దావీదు చెవుని పడంగానే దావీదు రాజుకి ఎట్లుంటుందో తెలుసా? ఎంతో సంతోషం అంట. అబ్బా, పలానోళ్ళు దేవుని మందిరానికి వెళ్తున్నారు, పలానోళ్ళు దేవుని మందిరం చూడటానికి వెళ్తున్నారు, పలానోళ్ళు దేవుని మందిరం చూస్తున్నారని ఎంతో సంతోషం. నేను ఎందుకు అంటున్నానంటే, ఆయన ఏర్పరచుకున్న స్థలమునకు మనల్ని ఎందుకు పంపాలంటే అక్కడ మనకు సంతోషం ఉంది. జనులు యెహోవా మందిరంకి వెళుదాం అన్నప్పుడల్లా దావీదు రాజుకి ఎంత సంతోషమో. ఇంకా మనం ఇంకా చూసాంగా, కొరావు కుమారులు ఏమంటారు? అయ్యా, దేవుని ద్వారము యుద్ధమే ఉంటే చాలు, ఆ దేవుని మందిరం ద్వారం యుద్ధం ఉంటే చాలు అంటున్నారు. ఎందుకంటున్నారు అంటే, ఆ ఏర్పరచుకున్న స్థలం బయట ఉండ చాలు, అసలు ఆ స్థలం దగ్గరికి వెళ్తే చాలు, ఆ స్థలం దగ్గరికి వెళ్తే చాలు. ఈరోజు మన ప్రార్థన ఏంటంటే, ప్రభా, నీవు ఏర్పరచుకున్న స్థలము దగ్గరికి మమ్మల్ని పంపించు. నీ నామం ఉంచడానికి నీవు ఏర్పరచుకున్న స్థలమునకు మమ్మల్ని నడిపించు ప్రభా, మమ్మల్ని రప్పించు, అక్కడికే మమ్మల్ని పంపించు, మమ్మల్ని తీసుకొని రా, మమ్మల్ని తోడుకొని రా ప్రభా. నేను చేయాలా? ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే అలాంటి ప్రార్థన మనం చేస్తామో, చూడండి, మన పితరులు అరణ్యంలో నడుచుకుంటూ వెళ్ళినప్పుడు 40 సంవత్సరాల యాత్రా జీవితంలో వెళ్తున్నప్పుడు ఎన్ని యుద్ధాలు చేయాలా, ఎన్ని యుద్ధాలు చేసుకుంటూ వెళ్ళా? అన్ని యుద్ధాల్లో దేవుడు వారికి కాపాడలేదా? ఒకే ఒక పర్యాయము వారి బలహీనతను బట్టి ఓటమి పాలు వచ్చింది. తర్వాత దేవుడు అన్నిటిని సరిచేసి మళ్ళీ విజయాన్ని ఇస్తూ వచ్చాడు. ఆకాన్ చేసిన తప్పు తర్వాత మళ్ళీ విజయం వస్తానే వచ్చింది. ఆకాన్ చేసిన తప్పును బట్టి ఓటమి వచ్చింది. ఎక్కడైనా దేవుడు ఓటమి అన్నది ప్రజలకు ఇస్తున్నాడా? ఒక్క పర్యాయం తప్ప.
ఎందుకు నాకు తెలిసి, ఎందుకంటే విజయమే. నేను ఎందుకంటానంటే దేవుడు ఇశ్రాయేలుతో ఉన్నప్పుడు ఆయన ఏర్పరచుకున్న కానానికి ఇశ్రాయేల్ ప్రజలను తీసుకురావడానికి ఎన్ని యుద్ధాలు జరిగినా యుద్ధాల్లో దేవుడే నిలబడ్డాడు కానీ ఇశ్రాయేల్ ప్రజలు కాదు. అర్థమైందండి? కానానికి తాను ఏర్పరచుకున్న స్థలము కానాన్, పాలు తేనెలు ప్రవహించే దేశం. ఆ దేశానికి ఇశ్రాయేల్ ప్రజలు నడిపించడానికి దేవుడు ఏం చేశాడు? దేవుడే దిగి వచ్చాను అని రాయబడుతూ వచ్చింది ఇశ్రాయేల్ కొరకు. దేవుడే దిగి వచ్చాడు. యుద్ధం ఎవరిది? యెహోవాది. అంటే యుద్ధం ఎవరు చేశారు? నిజం చెప్పాలి, మోషే చేతులు ఎత్తినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు గెలుస్తున్నారు. మోషే చేతులు దించగా అమాలేకీయులు గెలుస్తున్నారు. కారణం ఏంటి? ఎందుకంటే ఆ చెయ్యి ఎత్తినప్పుడు ఆ యుద్ధంలో దేవుడు ఉన్నాడు. దేవుని వైపు చూసినప్పుడు మనం వెళ్ళే మార్గంలో మనల్ని సంతోషంగా నడిపించడానికి, చేరాల్సిన గమ్యం ఆయన ఏర్పరచుకున్న స్థలానికి ఆయన నడిపించడానికి మధ్యలో ఎన్ని యుద్ధాలు వచ్చినా ఆయనే జయించుకుంటూ వెళ్తాడు. ఆయన యుద్ధం మనంగా చేసేది ఎవరు చేస్తారు? ఇశ్రాయేల్ ప్రజలు 40 సంవత్సరాల జీవిత యాత్రలో నాకు తెలిసి వాళ్ళు కాదు యుద్ధం చేసింది, దేవుడు వాళ్ళ పక్షాన్ని యుద్ధం చేశాడు. కాబట్టే వాళ్ళు కానాన్లో చేరగలుగుతూ వచ్చారు. వెళ్ళాల్సిన వాళ్ళు రాలిపోయారు. వాళ్ళ సంగతి మనకొద్దు. ఎవరు చేరాలో ఎవరు వెళ్ళాలో దేవుని ప్రణాళికలు ఉండేవారు కానాన్లో చేరుతూ వచ్చారు. ఎన్ని యుద్ధాల్లో ఎవరు చేశారు? యుద్ధం యెహోవాదే. యుద్ధము యెహోవాదే. మొదటి సమూయేలు గ్రంథంలో కూడా రాయబడుతూ వచ్చింది. మొదటి సమూయేలు, రెండవ సమూయేలు గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. యుద్ధం దేవుడిదే. దేవుడే యుద్ధం జరిగించాడు కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలు కానాన్లోకి వెళ్ళారు. తాను ఏర్పరచుకున్న స్థలానికి దేవుడు తీసుకెళ్ళాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో దేవుడే మాట అయితే చెప్పాడో పాలు తేనెలు ప్రవహించి దేశానికి దేవుడు తీసుకెళ్ళి వాళ్ళకి అప్పగించేటట్టు దేవుడు చేశాడు. చేయలేదా? చేశాడు. నేను ఏర్పరచుకున్న స్థలమునకు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు మన ప్రార్థన ఏంటంటే, ప్రభా నీవు ఏర్పరచుకున్న స్థలానికి మమ్మల్ని నడిపించు. అయితే మాకు ముందర యుద్ధాలు ఉంటాయి, కానీ ఆ యుద్ధం నువ్వే చేయాలి, మేము చేయలేం. ఆ యుద్ధం నువ్వే చేయి, మేము చేయలేం. నీవు ఎక్కడైతే మందిరాన్ని ఏర్పరచుకున్నావో, ఎక్కడైతే మందిరం కట్టిస్తున్నావో ఆ స్థలమునకు మేము త్వరగా వెళ్ళటం కొరకు మా ప్రయాణంలో మాకు తోడుగా ఉండు. అయితే అక్కడ పనులు సమృద్ధిగా త్వరగా చేయి, మా ప్రయాణంలో కూడా తోడుగా ఉండు. అయితే ఈ ప్రయాణంలో కానీ అక్కడ పనుల్లో కానీ యుద్ధాలు ఉంటాయి. ఈ యుద్ధాల్లో నీవే మా పక్షం నుండి ప్రభా మాకు ముందుండి యుద్ధం చేయి. మేము యుద్ధం చేయలేమని మనం ఎప్పుడైతే కాడి కింద పడేస్తామో అప్పుడు ఆయన కాడెత్తుకుని యుద్ధం చేస్తాడు. మేము చేస్తాం ప్రభా, మేము కడతాం ప్రభా అంటే మనం కూర్చోబెడతాడు. మనం కట్టినది కూలిపోయింది. మనం కట్టేది ఎలా ఉంటుంది? ఇసుక మీద కట్టిన ఇల్లు లాగా ఉంటుంది. ఆయన కడితే బండ మీద కట్టిన పునాది లాగా ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలా? దేవునికి అప్పచెప్పాలి. నేను ఏర్పరచుకున్న స్థలం నాకు. కాబట్టి ఎన్నో మాట ఇది, హాస్పిటల్ ఉండి నిద్ర ఎక్కువైనట్టుంది పాప, అక్కడ నిద్ర బాగాలేదు అక్క. కాబట్టి రెండో మాట, నేను ఏర్పరచుకున్న స్థలం నాకు. కాబట్టి నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఒకటి నీ సేవకుడైన మోషేదారు నువ్వు సెలవిచ్చిన మాట జ్ఞాపకం చేసుకోమని దేవుడికి జ్ఞాపకం చేస్తున్నాడు దేవునికి. రెండవదిగా చూడగా ఏమంటున్నాడు? రెండవదిగా చూడగా, అయ్యా నీవు ఏర్పరచుకున్న నా నామం ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలంలోకి మిమ్మల్ని రప్పించదని నువ్వు సెలవిచ్చదు కదా, ఆ స్థలానికి మమ్మల్ని పంపించు. ఇది రెండు. ఆ స్థలంకి వెళ్ళేటప్పుడు యుద్ధాలు దేవుడు చేస్తాడు, మనం చేయవసలా. మూడో మాట రండి త్వరగా ముగిస్తా. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. ఎట్లా అనగా చదవగలుగుతారా? నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. ఆకాశమందున దేవా యెహోవా, చాలు చాలు అక్క. నిబంధనను స్థిరపరచువాడా. మూడో మాట మనం ప్రార్థన చేయాలి. ఏంటి మూడో మాట? ఏంటంటే నిబంధనను స్థిరపరిచే దేవుడు. ఆయన ఏ నిబంధన అయితే చేశాడో దాన్ని ఖచ్చితంగా స్థిరపరుస్తాడు. ఏం చేస్తాడు? స్థిరపరచడం అంటే అది గట్టిగా ఉండిపోయేది. ఇక అబ్రహాముతో ఏమన్నాడు? నీ సంతానాన్ని ఇస్కరేణువులే చేస్తానన్నాడు. చేయలా? స్థిరమైపోయింది ఇక మాట. నేటికి సంతానం పుడతానే ఉంది, ఉంటానే ఉంది. లేదా ఆగిపోయిందా? లేదు. నేటికి అబ్రహాం యొక్క సంతానం నేటికి ఉంది. 2 భాగాల్లో ఉంది. 2 భాగాల్లో కూడా నేటికి అది సమృద్ధిగా వెళ్తూ వస్తుంది అబ్రహాం యొక్క సంతానం. ఎందుకు మాటలు చెబుతున్నాడు ప్రియులరా? దేవుడు నిబంధన చేస్తే స్థిరపరిచేస్తాడు, మనలాంటివాడు కాదు దేవుడు. అందుకనే దేవునికి మనుషుడికి చాలా వ్యత్యాసం ఉంది. దేవునితో సమమైన వాడు ఎవరైనా ఉండారా? మనం ఎవరినైనా తీసుకొచ్చి చేపట్టుకొచ్చి ఇదిగో నీతో సమానమైన వాడు ఈయన ఉండాడు చూసుకోయ్యా అని దేవునితో చెప్పగలుగుతామా?
అందుకే దేవుడు గొప్పవాడు. ఆయన నిబంధన చేశాడంటే దాన్ని స్థిరపరిచేస్తాడు. దాన్ని మనం కొట్టివేయడానికి ఇష్టపడ్డా, తీసివేయడానికి ఇష్టపడ్డా, దాన్ని కాదనుకోవడానికి ఇష్టపడ్డా. అందుకేగా యేసు ప్రభువారు ఆయన ఏదైతే ఆజ్ఞ ఇచ్చారో, ఏ తండ్రి ఏదైతే ఆజ్ఞ ఇచ్చారో వాటిని కొట్టివేయడం కాదండి, నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు. అవునా కదా? నెరవేర్చడానికి వచ్చాడు. కాబట్టి దేవుడు ఇక్కడ నెహెమ్యా దేవుని గురించి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు నిబంధన చేస్తే స్థిరపరుస్తాడని గుర్తు చేస్తున్నాడు. ప్రభా, నువ్వు నిబంధన చేస్తే స్థిరపరుస్తావు. దేవా, మా పితరులకు చేసిన నిబంధన స్థిరపరచు, మాకు చేసిన నిబంధన స్థిరపరచు. నిబంధన అంటే ప్రమాణం, నిబంధన అంటే ఒడంబడిక. అంటే ఒకరికొకరు ఏం చేస్తున్నారు? ఒకరికొకరు ప్రమాణం చేసుకుంటున్నారు, ఒకరికొకరు ఒక తీర్మానం చేసుకుంటున్నారు, ఒకరికొకరు ఒడంబడిక చేసుకుంటున్నారు. అంటే ఒకరికొకరు నీకు ఇది, నేను నీ ఎడలు ఇది చేస్తానని. ఎట్లా? దావీదు రాజు దగ్గరికి తన బావమరిది వస్తాడు. దావీదు రాజు బావమరిది ఎవరు? ఎవరక్క? దావీదు రాజు బావమరిది లేడు కదా? లేడులే. బైబిల్లో ఉన్న దావీదు రాజు బావమరిది ఎవరో చెప్పండి. ఈ దావీదు రాజు బావమరిది లేడు. ఉన్నాడా? లేడులే. దేవునికి వందనాలు. కాబట్టి బైబిల్లో ఉన్న దావీదు రాజుకి బావమరిది ఎవరు? యోనాతాన్. ఎవరు? యోనాతాన్. యోనాతాన్తో ఏమని చేస్తాడు? ప్రమాణం చేస్తాడు. ఒడంబడికి ఏమని చెప్పండి? ప్రాణ స్నేహితుడిగా యోనాతాను భావించిన తర్వాత కొన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు తన తండ్రి దావీదును చంపాలనుకున్నప్పుడు ఇద్దరి మధ్యలో తీర్మానం ఉంటుంది. గొప్ప తీర్మానం. నీవు కానీ, నా కుటుంబాన్ని కానీ, నా కుటుంబీకులు కానీ ఏ హాని చేయొద్దు. లేదా వాళ్ళిద్దరి మధ్యలో అనేక సందర్భాలు జరుగుతూ వచ్చి, ఎందుకు వాళ్ళిద్దరి మధ్యలో అంత ఒడంబడిక? ఆ ఒడంబడికని బట్టే దావీదు రాజు అయిన తర్వాత సౌలు కుటుంబంలో నేను వాళ్ళకి మేలు చేయటానికి ఎవరైనా ఉండారని 2 సమూయేలు గ్రంథంలో గుర్తు చేసుకుంటాడు. అప్పుడు చెబుతారు ఎవరో ఒకళ్ళు ఎవరు ఉండారని బాగా జల్లిడి వేస్తే, అయ్యా ఒక వ్యక్తి ఉన్నాడు, యోనాతాను కుమారుడు, కుంటివాడు మెఫీబోషెత్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు అంటాడు. అయితే అతను పట్టురాని అంటాడు. మెఫీబోషెత్ వచ్చినప్పుడు నీవు నా బల్ల యొద్ద సదాకాలం భోంచేస్తావని దావీదు మాట్లాడతాడు. నా బల్ల యొద్ద సదాకాలం నీవు భోంచేస్తావు. 2 సమూయేలు గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. కాబట్టి ఎంత గొప్ప మాట! అది ఒక గొప్ప తీర్మానం. నిబంధన స్థిరపరుస్తున్నాడు దావీదు రాజు. అట్లాగే దేవుడు ఎలాంటి వారంటే, మనకు ఒక నిబంధన చేస్తే ఆయన దాన్ని ఏం చేస్తాడు? స్థిరపరుస్తాడు. ఖచ్చితంగా ఏ నిబంధన చేశాడో దాన్ని స్థిరపరుస్తాడు. అందుకు మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ప్రభువా, నువ్వు మా పితరులకు చేసిన ఈ సంగతిని బట్టి దేవునికి జ్ఞాపకం చేయాలా. 2, నువ్వు ఏర్పరచుకున్న స్థలానికి మమ్మల్ని పంపించు ప్రభు అని ప్రార్థన చేయాలా. 3వదిగా చూడగా, అయ్యా నువ్వేదైతే మాతో నిబంధన చేసావో దాన్ని స్థిరపరచు. వ్యక్తిగతంగా, కుటుంబంగా, మనకి సంఘముగా, సార్వత్రిక సంఘముగా ఏదైతే దేవుడు ఒక నిబంధన మనకు చేశాడో ఆ నిబంధన ఏం చేయబడాలా? స్థిరపరచబడటం కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రభా, నీ నిబంధన స్థిరపరచు, నీవు చేసిన నిబంధనని స్థిరపరచు. దేవా, మాటిచ్చి తప్పే దేవుడు కావు, నీవు మాటిచ్చి తప్పే దేవుడు కావు. ఇంకా దేవుడు ఎలాంటి వారు? పక్షపాతి కాడు. ఇంకా దేవుడు అన్యాయం చేసేవాడు కావు. ప్రభా, నీవు మాకు కానీ మా పితరులకు కానీ ఏదైతే నిబంధన చేసావో దాన్ని స్థిరపరచు. అంటే దాన్ని నెరవేర్చమని అర్థం, దాన్ని జరిగించమని అర్థం. ఈరోజు మన ప్రార్థన, ప్రభా నీవు నాకు చేసిన నిబంధన, నా పితరులు చేసిన నిబంధన స్థిరపరచు. అది తొలగిపోకూడదు, అది దారి తప్పిపోకూడదు, అది త్రోవ పక్కన పడిన విత్తనం వల్లే ఉండకూడదు, మంచి నీళ్ళం పడిన విత్తనం వల్లే ఉండాలి. స్థిరపరచు ప్రభు అని మనం ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలి. ఇది ఎన్నో మాట? 3. కాబట్టి దేవుడు మనతో చేసిన నిబంధనని దేవుడు స్థిరపరచడం కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇక 4వ విషయం రండి. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. యెహోవా చెవియొగ్గి చాలు అయిపోయింది. ఏంటి 4వ మాట ఏంటంటే, నీ దాసుని ఆలోచన సఫలపరచు. ఒకటి మాట, నీ సేవకునికి కాదు, నీ సేవకుని ద్వారా నీ సెలవిచ్చిన మాటను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాడు. ఏ మాట ఇచ్చాడు అది? 2, నీవు ఏర్పరచుకున్న స్థలమునకు మమ్మల్ని తోడుకొని పొమ్మని ప్రార్థన చేస్తున్నాడు. 3, ఏమంటున్నాడు?
నువ్వేదైతే నిబంధన చేసావో దాన్ని స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాడు. స్థిరపరిచే దేవుడు కాబట్టి అది ఒకసారి గుర్తు చేస్తున్నాడు. అంటే ఆ నిబంధన గుర్తు చేస్తున్నాడంటే అర్థం ఏంటి? స్థిరపరిచే దేవుడు కాబట్టి స్థిరపరచమని అర్థం. అక్కడ గుర్తు చేస్తున్నాడంటే అర్థం అదే, స్థిరపరచమని. 4వదిగా చూడగా నీ దాసుని ఆలోచన సఫలపరచమంటాడు. అంటే నీ దాసునికి నువ్వు ఏ ఆలోచన ఇస్తున్నావో వాటిని సఫలపరచాలి, వాటిని సఫలపరచమంటున్నాడు. కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయం 4వ వచనం. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. అంటే మనం చూస్తున్నాం మనకెన్నో ఆలోచనలు ఉంటాయి. ఆలోచనలు ఎలాంటివంటే కోరికలు. ఆ కోరికల్లో నుంచి ఆలోచనలు పుట్టుకొస్తాయి. ఇవన్నీ దేవుడు సఫలపరచాలంటే ఏం చేయాలా? ప్రార్థనా జీవితం. ఇక నెహెమ్యా ఏం చేస్తున్నాడండి? దేవా, నీ దాసునికి ఇచ్చిన ఆలోచనలు, నీ దాసునికి ఇచ్చిన కాదు, నీ దాసుని ఆలోచన సఫలపరచమని ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఏవైతే ఆలోచనలు ఇస్తున్నావో దాన్ని ఏం చేయాలా? సఫలపరచు ప్రభు అని ప్రార్థన చేయాలి. ఇప్పుడు మీరు చేయాలి. ఏమనయ్యా, నీ దాసుడైనటువంటి సేవకునికి దేవా, ఏవైతే మందిరం విషయంలో ఆలోచనలు ఇస్తున్నావో, సంఘం విషయంలో ఆలోచనలు ఇస్తున్నావో, బ్రాంచెస్ విషయంలో ఆలోచనలు ఇస్తున్నావో అవన్నీ కూడా నువ్వు సఫలపరచు ప్రభు అని మనం ప్రార్థన చేయాలి. చేయాలా లేదా? చేయాలి. ఇంకా ఇంకెన్నో విషయాలు ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రియులారా, ఇక్కడ 4వ మాట ఏంటంటే నెహెమ్యా ప్రార్థన, నీ దాసుని ఆలోచన సఫలపరచు. ఏంటి ఆలోచన? వెళ్ళాలా? కాలిపోయిన ప్రాకారాలు తిరిగి కట్టుకోవాలి. మరలా తిరిగి పూర్వవైభవాన్ని దేవుని ప్రజలకు కనపరచాలి. పూర్వపు మహిమను దేవుని ప్రజలకు కనపరచాలి. దేవుని ప్రజలు ఏదైతే దేవుని మహిమను ఒకప్పుడు చూసి ఆనందించారో ఆ మహిమను మరలా తిరిగి దేవుని ప్రజలకు కనపరచాలని ఇష్టపడుతున్నాడు. ఎవరు? నెహెమ్యా. అందుకంటున్నాడు నాకు ఒక ఆలోచన ఉంది. ఏంటి ఆలోచన అంటే నా పితరులు ఏదైతే కలిగి ఉన్నారో ఆ ప్రాకారాలు, ఆ పట్టణ ప్రాకారాలు, ఆ పట్టణ ప్రాకారాలు కాల్చివేయబడినాయి. పట్టణ ప్రాకారాలు కాల్చివేయబడినాయి. అవి తిరిగి కట్టుకోవాలి. నాకు ఒక ఆలోచన ఉంది. దాన్ని నువ్వు సఫలపరచు. అంటే నెహెమ్యా యొక్క ప్రార్థన చూడండి, ఎంత గొప్ప ఆలోచన. దేవా, నాకు ఒక ఆలోచన ఉంది. ఆ ఆలోచన ఎలాంటిది? మనలాంటి ఆలోచన కాదండి. మనకు ఎలాంటి ఆలోచనలు ఉంటాయి? ఒక మంచి భార్య రావాలి, తెల్లగా ఉండాలి, హైట్గా ఉండాలి, ఎత్తు పన్ను ఉండకూడదు, ముక్కు వంకర ఉండకూడదు, మెల్ల కన్ను ఉండకూడదు, ఇంకా కళ్ళజోడు అసలే ఉండకూడదు. ఏముండకూడదు? కళ్ళజోడు అసలే ఉండకూడదు ప్రభా. మంచిగా చక్కని భార్య నాకు రావాలనుకుంటాం. ఆడపిల్లలు కూడా అనుకుంటారు మంచి భర్త రావాలి ప్రభా, అందంగా ఉండాలి, చందంగా ఉండాలి, చక్కగా ఉండాలి, బాగుండాలి, చందమామలాగా ఉండాలి ప్రభా నా భర్త అనుకుంటాం. మన ఆలోచనలు, కోరికలు ఎలా ఉంటాయి? ఇంకేమంటాం? ప్రభా నా కూతురికి మంచి భర్త, నా కొడుక్కి మంచి కోడలు. అంటే నీకే మంచి కోడలు వస్తే పక్కింటి వాళ్ళకి వద్దు. మరి మనం ఏమంటాం? మంచి వారు నాకే. మన కోరికలు ఎలా ఉంటాయి? మన ఆలోచనలు ఎలా ఉంటాయి? ప్రభా నా పిల్లలకు బైక్ ఇవ్వు, మంచి జాబు దేవా, ఓ గవర్నమెంట్ జాబ్ ఉంది, ఆ జాబ్ నా పిల్లోడికే వచ్చేదాడు చూడు ప్రభువా అని మనం ప్రార్థన చేస్తాం. అంటే మన ఆలోచనలు ఎలా ఉంటాయి? ఎగ్జాంపుల్ చెబుతున్నా. కానీ నెహెమ్యా ఆలోచనలు ఎలాంటివి కావు. నెహెమ్యా ఆలోచన అండి, పడిపోయిన ప్రాకారాలు కట్టుకోవాలి నేను. ఆ ప్రాంతంలో ఉండేవారికి మనసు లేదేమో, ఆ ప్రాంతంలో ఉండేవారికి ఆలోచన లేదేమో, ఆ ప్రాంతంలో ఉండేవారికి కాల్చివేయబడిన ప్రాకారాలు చూసి మనసు చలించట్లేదేమో, ఆ ప్రాకారంలో ఆ ప్రాకారముల దగ్గర ఉన్నవారు కాల్చివేయబడిన ప్రాకారాలు చూసి ఆ ప్రాంతంలో ఉండేవారు అయ్యో దేవుని యొక్క ప్రాకారాలు ఎలా కాల్చివేయబడి ఏంటన్న బాధ, దుఃఖం లేని స్థితిలో వాళ్ళు ఉండొచ్చు. కానీ నాకైతే నా దేవుని యొక్క ప్రాకారములు కట్టించాలన్న కోరిక, అభిలాష ఉంది. నేను వెళ్తున్నా ప్రభా, నువ్వు నీ దాసునికి ఇచ్చిన ఆలోచన సఫలపరుస్తావా? కాదు, సఫలపరచు. బా ఎంత ఆలోచన నెహెమ్యా ఎంత ఆలోచన చేస్తున్నాడు చూడండి. నీ దాసునికి ఇచ్చిన ఆలోచన నువ్వు సఫలపరచు ప్రభువా. ఆపొద్దు, సఫలం చేయి, అది ఆగిపోకూడదు. అక్కడ ఉండే వాళ్ళకి మనసు లేదేమో, అక్కడ ఉండేవాళ్ళు ఎదురాడేవాళ్ళు ఉండొచ్చు, మారుమనసు లేని వారు ఉండొచ్చు, ఆటంకపరిచేవారు ఉండొచ్చు, అభ్యంతరపరిచేవారు ఉండొచ్చు, అసలు కాలిపోయిన ప్రాకారాలు చూసి కూడా నాకెందుకు లేని పక్కకుండా వెళ్ళిపోయే వాళ్ళు ఉండొచ్చు. అక్కడ నాకేంటి
నేనెందుకు చేయాలి, నేనెందుకు పట్టుకోవాలని అశ్రద్ధ కలిగిన వాళ్ళు అక్కడ ఉండొచ్చు. ఎవరు ఎలా ఉండా నేనైతే తెగించి ముందరికి వెళ్తున్నా. నీ దాసుని అయిన నాకు ఇచ్చిన ఆలోచనలు సఫలపరచవా? సఫలపరుస్తావా లేదా? ఖచ్చితంగా సఫలపరుస్తాడు. మోషేకి ఇచ్చిన ఆలోచన సఫలపరుస్తాడు, దావీదుకి ఇచ్చిన ఆలోచన సఫలపరుస్తున్నాడు. నెహెమ్యా అంటున్నాడు, అయ్యా నీ దాసుని ఆలోచన సఫలపరచు. ఏమంటున్నాడు? నీ దాసునైనా నా ఆలోచన అని నెహెమ్యా అంటున్న అనుభవం కాదు, కానీ నీ దాసుని ఆలోచన సఫలపరచు. ఎందుకంటే ఆ ప్రాకారంలో ఉండే వారికి కట్టుకోవాలన్న జ్ఞానం లేదు. అయ్యో ప్రాకారాలు కాల్చివేయబడిన తిరిగి కట్టుకోవాలన్న మనసే రావట్లా, అసలు ఆ ఆలోచన మనసులోకి రావట్లా. మనం ప్రాకారాలు లేకుండా ఉండం, కోల్చబడి ఉండం, కాల్చివేయబడి ఉండం, పునాదులు లేనటువంటి స్థితిలో జీవిస్తున్నాం. ఉన్న పునాదులు కోల్చబడినాయి, కాల్చివేయబడి నశించిపోయిన స్థితిలో ఉండం. బూడిదే మిగిలింది, ఏం లేదు అక్కడ. ఏం మిగిలింది? బూడిద తప్పక ఏం మిగల్లా. కానీ ఆ బూడిదని చూసి మనం ఏమనుకుంటున్నాం? బంగారం మిగిలింది, బంగారమే ఉంది మాకు అనుకుంటున్నాం. మిగిలింది బూడిద. ఇప్పుడు మనం ఏం చేయాలా? ఆ బూడిదని ఎత్తేసుకోవాలి. కాలిపోయిన ఆ బూడిద అంతా కూడా తీసుకెళ్ళి పక్కన పడేసుకోవాలి. నెహెమ్యా చేసిన పనులు అవే. కాలిపోయిన బూడిద, కాలిపోయిన వస్తువులు, కాలిపోయిన పరికరాలు అన్నిటిని కూడా తీసివేసి మొదట పక్కన పడేసిన తర్వాత పని స్టార్ట్ చేశాడు. పక్కన పడేయాలి మొదట. మనం అనుకుంటాం బంగారం అక్కడ ఉంది, నేను వెళ్ళిపోయి దాన్ని స్వతంత్రించుకోవాలనుకుంటాం. దానికి ముంగట అసలైంది ఉంది. ఏంటో తెలుసా? బూడిద. కాలిపోయింది గుర్తు రావట్లే ఎవరికి కాలిపోయిన ఆలోచన గుర్తు రావట్లా. ఏం గుర్తు వస్తుంది? నేను వెళ్ళి కట్టుకోవాలి, నేను వెళ్ళి కట్టుకోవాలి. ఏం కట్టుకుంటా నువ్వు వెళ్ళి? అసలు కాలిపోయింది ఎందుకు గుర్తుకు రావట్లా మనిషికి? కాలిపోయింది బాగు చేసుకోవాలన్న విధానం నేమేక గుర్తొచ్చింది. అక్కడ ఎంతమంది లేరు? ఆ ప్రాంతంలో కాలిపోతున్నప్పుడు చూసిన వాళ్ళు లేరా? ఆర్పుకోవాలన్న ఆలోచన లేదా? కాలిపోతున్నప్పుడు అయ్యో ఇది కాలిపోతుంది, దీన్ని ఆపుకోవాలి, ఆర్పేయాలన్న ఆలోచన ఎందుకు లేదు? మనోడు కూడా అంటారు, బ్రదర్ అక్కడ మందిరం స్టార్ట్ చేసాం, కట్టేటప్పుడు ఎవరో వచ్చి గొడవ చేశారు. అవును, ఆ గొడవ మండుతుంది, మండేటప్పుడు ఆ గొడవను ఆపడాలన్న ఆలోచన మనకు లేదా? రైట్, మీరు చెప్పింది కరెక్టే. మనం మందిరం కడతా ఉన్నప్పుడు ఎవరో వచ్చి గొడవ చేశారు, ఆ గొడవను ఆర్పాలన్న ఆలోచన మనకు లేదా? మంట మండుతున్నప్పుడు దాన్ని ఎందుకు ఆర్పలేకపోయాం? కాలిపోయినంత కాలిపోగా బూడిదంతా అక్కడ మిగిలిపోయి ఉండగా ఇప్పుడు వచ్చి చెబుతున్నాం, బ్రదర్ పలానోళ్ళ వల్ల ఆగిపోయింది, పలానోళ్ళ వల్ల ఆగిపోయింది, పలానోళ్ళు ఆపేశారు, పలానోళ్ళు పనిని బట్టి ఇలా ఆగిపోయింది, పలానోళ్ళు మాటను బట్టి ఇలా ఆగిపోయింది. సరే, వాళ్ళు మాట్లాడిందేటో మాట్లాడారు, కాల్చినోడేటో కాల్చాడు. ఆ మంట మండుతున్నప్పుడు ఆపుకోలేవా? ఆ మంటను ఎందుకు ఆర్పుకోలేకపోయారు? ఎందుకంటే మనుషులకి భయం. నేను వెళ్తే నాకేం జరిగిద్దో ఈ భయంతోనే బూడిద చేసుకున్నారు. చివరికి ఏం చేసుకున్నారు? బూడిద. చివరికి ఇప్పుడు మిగిలింది ఏంటి? గాడిద మోసింది బూడిద గోతం అంట. చారదక్క ఏం మోసింది? గాడిద, బూడిద గోతం. ఎందుకు పనికిరాదు బూడిద. దేనికి పనికి వచ్చింది? ఎందుకు పనికిరాదు. ఆ గోతాన్ని గాడిద మోసుకుంటూ వెళ్ళిపోయిందట. అంటే మనం గాడిదలు కావండి. మళ్ళీ వాక్యం విన్న తర్వాత సేవకుడు మమ్మల్ని గాడిదలు అన్నాడు అంటారేమో. మిమ్మల్ని అంటలా, నేను గాడిదలు అంటలా. ఒక ఎగ్జాంపుల్ చెబుతున్నా, వ్యర్థంగా మోసుకుంటూ వెళ్తున్నాను. ఎన్ని రోజులు వాళ్ళ మీద మనం, మన మీద వాళ్ళెట్ట వీళ్ళెట్ట అని చెప్పుకుని కాలక్షేపం చేసి సమయాన్ని మొత్తాన్ని కూడా వ్యర్థం చేసేసుకున్నాం, కాల్చుకున్నాం. ఇప్పుడు ఆ బూడిద ఎత్తుకోవడానికి కూడా ముందరకు రావట్లా. బూడిదని ఎత్తుపోసుకుని తిరిగి కట్టుకోవాలన్న ఆలోచన మనకు రావట్లా. మళ్ళీ ఇంకా దానికి ఏం చేస్తాము? ఇంకా మంట పెడతాం. అవసరమైతే దానికి ఇంకా మంట పెడతాం. ఏడన్నా పొరపాటున పునాది వేసి కడతామంటే దానికి ఇంకా మంట పెట్టి దాన్ని కూడా కాల్చేయడానికి చూస్తాం. ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో చూడండి. నెహెమ్యా అట్లాంటి వాడు కాదు. ఏమంటున్నాడు? అయ్యా నా పితరులు కానీ, నా ఇంటి వారు కానీ, నాకు సంబంధించిన వారు కానీ అదిగా అక్కడ ఉండారు. ఆ ప్రాంతంలో, కాలిపోయిన ప్రాంతంలో ఒక్క సహోదరుడు కానీ, ఒక్క సహోదరి కానీ మనసు లేదు అది కాలిపోయిందని. ఆ కాలిపోయిందన్న మనసు ఒక్కడికి లేదు, కాలిపోతుందన్న ఆలోచన ఒక్కడికి లేదు. కాలిపోయి బూడిదైపోయింది. చూస్తా ఉన్నారు విగ్రహాల్లాగెట్లా. ప్రభా, నువ్వు నాకు ఆలోచన ఇస్తున్నావు కట్టుకోవాలని. నీ చిత్తమైతే నీవు నాకు ఇచ్చిన ఆలోచన సఫలపరిస్తే నేను వెళ్ళి కట్టుకుంటాను. ఒకటి ఆలోచించండి, ఎక్కడో ఉన్నవాడు ఎక్కడికి వచ్చి కట్టాల్సినంత అవసరం ఎందుకు వచ్చింది? ఎక్కడో రాజు దగ్గర గిన్నె అందిస్తున్నాడుగా, ఉందా లేదా? 11వ వచనంలో ఏమనుంది? నేను రాజులకు గిన్నె అందించువాడునై ఉంటిని.
ఎక్కడో రాజుకు గిన్నెందించే వ్యక్తి ఏడకొచ్చి ఎందుకు కట్టాలి ప్రాకారాలు? ఇక్కడ ఉన్నవాళ్ళు ఏమైపోయారు చెప్పమంటారా? నెహెమ్యా గ్రంథం తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఏమవుతున్నారు తెలుసా? వాళ్ళు ఓడ కడదామంటే ఓడ వద్దంటారు, ఓడ కట్టుకుని బూడిద ఎత్తేద్దామంటే ఇంకోటి బూడిద ఎత్తేద్దంటారు. ఈ కొట్లాట్లు ఒకళ్ళ మధ్యలో ఒకళ్ళ కొట్లాట్లను బట్టి అసలు పని పక్కన పడేశారు. ఎవరి కాళ్ళకే అయిపోయింది. ఆయనట్ట ఈయనట్ట ఆయనట్ట చెప్పుకునే కాలక్షేపం చేసుకుంటూ వస్తున్నారు. ఈ వార్త ఆ చెవును పడి ఈ చెవును పడి వెళ్ళి నెహెమ్యా చెవులో పడింది. నెహెమ్యా చెవులో పడంగానే నెహెమ్యా అనుకున్నాడు, అక్కడ ఉండేవాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అయినా నేను మటుకి నా దేవుని మందిరాన్ని మటుకు కట్టుకోవాలన్న భారం నెహెమ్యాకి వచ్చింది. వెళ్ళిపోయాడు, స్టార్ట్ చేశాడు ఇక పని. వచ్చేసేసారు. నువ్వు ఎక్కడి నుంచోరా ఏడకొచ్చి కడుతున్నావేంట్రా? నువ్వు ఎక్కడోడివి? ఏ ప్రాంతం ఓడివి? ఏ ప్రదేశంలో ఓడివి? నువ్వు ఎక్కడున్నావు? ఏడకొచ్చి పని స్టార్ట్ చేస్తావేందని చెప్పి ఎంతో మంది నెహెమ్యా మీద తిరగబడతానికి వచ్చారు. కానీ నెహెమ్యా వెళ్ళక ముందు ఒక పని చేశాడు. ఏం చేశాడు చెప్పండి? అసలు ఆ ప్రాంతానికి వెళ్ళక మునిపే నెహెమ్యా ఒక పని చేశాడు. అవన్నీ జరుగుతాయి నెహెమ్యా తెలుసు. అందుకే ఒక పని మొదటే చేసుకుని వెళ్ళాడు. ఏంటి ఆ పని? ఏం చేశాడు నెహెమ్యా? ప్రార్థన చేశాడు. ఇవన్నీ జరుగుతాయని తెలిసే దేవునికి అప్పచెప్పి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయాడు. నువ్వు చూసుకో ప్రభా, నేను వెళ్తున్నాను, నాకు ముందుగా దూతను పంపుతావా, నా వెనకాల కావాలగా ఉంటావు, నువ్వేం చేస్తావు నాకు తెలీదు, నా పని నేను వెళ్ళే పని మటుకు సఫలం అవ్వాలి, ఆగిపోకూడదు, సఫలం చేయి అని చెప్పి దేవునికి అప్పచెప్పి మొదటి ప్రార్థన చేసి అప్పచెప్పాడు. వీళ్ళు వస్తారైనా నీకు తెలుసు. ఎవరికి? దేవుడికి తెలుసు, నెహెమ్యాకి తెలుసు. అందుకే నెహెమ్యా వీళ్ళ విషయం నా వల్ల కాదని దేవునికి అప్పచెప్పాడు. దేవునికి అప్పచెప్పి పని స్టార్ట్ చేశాడు. వస్తున్నారు. నెహెమ్యా ఓ చేత్తో ఖడ్గం పట్టుకోండి, ఓ చేత్తో పని చేయండి అన్నాడు. దేవుడు చెప్పరా, కానీ అనుభవంలోకి వచ్చారు వాళ్ళు. ఓ చేత్తో ఖడ్గం, ఓ చేత్తో పని చేసుకుంటే 52 రోజుల్లో కట్టేశారు. ఎంత అద్భుతమో! హేళన చేశారు. వాళ్ళు కట్టే ప్రాకారాలు చూసి నక్క అది ఇటు నుంచి అటు దూకంగానే పడిపోద్దంట. అట్ట ఉండిద్ది మీ ప్రాకారాలు, మీరు కట్టే ప్రాకారాలని హేళన చేశారు. ఎంతమంది ఎంత హేళన చేసినా చివరికి కట్టాడు లేదా? 52 రోజుల్లో కట్టాడు. ఇప్పుడు హేళన చేసిన వాళ్ళందరూ నోటి మీద వేసుకుని ఎట్ట కూర్చున్నారు. ఏం చేస్తారు? ప్రియులారా, దేవుడు తన కార్యాన్ని సఫలం చేయటం కొరకు ప్రార్థన చేయాలి. ప్రభా, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునని కీర్తన గ్రంథం 20:4 నువ్వు అన్నావు కదా. మా కోరిక బూడిద ఎత్తేసుకుని తిరిగి మేము ప్రాకారాలు కట్టుకోవాలి. దానికి నువ్వు సహకరించు ప్రభా, దానికి నువ్వు సహాయం చేయ ప్రభా అని మనం ప్రార్థన చేస్తే, అదే మా ఆలోచన, ఆ ఆలోచన సఫలపరచు ప్రభా అని ప్రార్థన చేస్తే, నెహెమ్యా ఆలోచన సఫలపరిచిన దేవుడే మన ఆలోచన కూడా సఫలపరుస్తాడు. ఇది 4. 5వ విషయం, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. చాలక్క నెహెమ్యా అంటున్నాడు చూడండి, నేను నా తండ్రి ఇంటి వారం పాపం చేసామని అనుకుంటున్నాను. ఈయన పాపం చేశాడు అసలు నెహెమ్యా? ఎక్కడో రాజు దగ్గర ఉండి గిన్నెందించేవాడు, ఇక్కడ దీని విషయమే పాపం ఎక్కడ చేశాడు? బహుశా చేసినా చేయకపోయినా వాస్తవం అయితే ఒప్పుకుంటున్నాడు. నేను నా పితరులు ఇశ్రాయేలు యొక్క కుమారులను బట్టి కూడా వారి పక్షముగా నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. ఇక్కడ అంశం ఏంటంటే, నేను చేయు ప్రార్థన అంగీకరించుము, త్రోసేయదు. నేను చేసే ప్రార్థన నువ్వేం చేయాలి ప్రభా? అంగీకరించాలి కానీ త్రోసివేయకూడదు. ఈరోజు మన ప్రార్థన ఎలా ఉండాలండి? దేవుడు అంగీకరించే ప్రార్థన మనం చేయాలి. అంగీకరించడం అంటే కీర్తన గ్రంథము 18వ అధ్యాయం. అంగీకరించే ప్రార్థన ఎలా ఉంటుంది చూడండి. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం నుండి 6వ వచనం చదవండి. నా శ్రమల్లో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, 7వ వచనం చదవండి. 7, 8.
చాలు చాలక్క, ఇంకా ఒక్క మాటకు ఒక్క వచనంలో నిన్ను ఉండి అంటే ఇంక మిగతా చదివితే ఇంకెన్ని ఉంటాయో. ఒక విశ్వాసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రార్థన అంగీకరిస్తే ఏం జరిగిద్ది అన్నది ఇక్కడ ఉంది. ఏం జరుగుతుందండి? భూమి కంపించి అదురుతుందంట, భూకంపం వచ్చేస్తుంది. 2, పునాదులు వణికిపోతున్నాయట, భూమి పునాదులు. 3, ఆయన కోపింపగా ఇవి కంపించను. చూడండి, దేవుడు ఒక వ్యక్తి ప్రార్థన వింటే భూమినే వణికించాడంట దేవుడు. అంటే ఒక వ్యక్తి ప్రార్థన బట్టి భూమే వణికిపోయిందంట. ఎవరా వ్యక్తి? దావీదు రాజు. అంటే ఒక వ్యక్తి ప్రార్థనకి భూమికుండ పునాదులు కూడా వణికిపోయినాయి అంట. అంటే దేవుడు అంతగా అంగీకరించాడు ప్రార్థన. ఎంత గొప్ప ప్రార్థన చెప్పండి. పాట కూడా పాడతాం, యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గము అని పాట కూడా పాడుకుంటాం. 5వ పాట ఏదో ఉంది, ఐదేనా? 5వ పాట. ఈ యొక్క అధ్యాయాన్ని బట్టి రాసింది ఆ పాట. కీర్తన గ్రంథం 18వ అధ్యాయాన్ని బట్టి రాసిన పాట. కాబట్టి ఆ పాటలో ఏమైనా ఉంటాయి? చాలా విషయాలు ఉన్నాయి. తన నోట నుండి వాచిన అగ్ని, తన నోట నుండి వాచిన అగ్ని దహించి వేసేను వైరుల నెల్ల, దహించి వేసేను వైరుల నెల్ల. యెహోవా నా బలమా యథార్థమైన పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా, మీరు యొక్క దేవుడు ప్రార్థన అంగీకరిస్తే ఎలా ఉంటుంది అన్నది 5వ పాట మొత్తం సరిగ్గా పాడొద్దు, చదవండి, అర్థమైంది. 5వ పాట మొత్తం పాడొద్దు, చదివితే అర్థమైంది దాంట్లో ఉండ మర్మములు ఏంటన్నది. కాబట్టి ప్రియులారా, 5వదిగా దేవుడు ప్రార్థన ఖచ్చితంగా అంగీకరిస్తే భూమి పునాదుల్నే కంపింపజేస్తున్నాడు, చేస్తున్నాడంటే ఆ దేవుడు ఎంత గొప్పవాడు ఆలోచించండి. అంటే ఒక వ్యక్తి ప్రార్థనకి దేవుడు ఎంత విలువిస్తున్నాడు అంటే, మనం దేవుడు అంగీకరించే ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మన ప్రార్థనకి ఎంత విలువ ఉంటుందో చూడండి. దాని గురించి కూడా ఒకసారి చూద్దాం, వర్తమానం చెబుతా దేవుడు అంగీకరించిన ప్రార్థన ఎలా ఉంటుందని ప్రభు సమయం ఇస్తే మనకి. కాబట్టి ప్రియులారా, ఇక్కడ నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా ఏమంటున్నాడు? నేను చేయు ప్రార్థన అంగీకరించుము. కాబట్టి నెహెమ్యా చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించేటట్టు ఉంది. ఎలా ఉందండి? దేవుడు అంగీకరించేటప్పుడు అంటే, అంగీకరించేటట్టు అంటే అర్థం ఏంటి? దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేశాడు, ఓకే చేసేసాడు. ఓకే నెహెమ్యా నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఈ ప్రార్థనకి నేను ప్రతిఫలం ఇచ్చేస్తాను, తీసుకో అన్నాడు. అంతే. అంగీకరించడం అంటే మనం అడిగిన దాన్ని దేవుడు మనకి ఇవ్వటమే, దాన్ని ఓకే దేవుడు చేసి దాన్ని తిరిగి మనకి ఇవ్వటం, మనకి ఏం అడిగామో దాన్ని ఇవ్వటమే, తిరిగి దేవుడు ఇవ్వటమే దాన్ని అంగీకరించినట్టు. ఇక్కడ నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు తన ప్రార్థన అంగీకరించాడు. ప్రశ్న ఏంటంటే, ఎన్నిసార్లు మనం ప్రార్థన చేస్తుంటాం, ఎన్ని రోజుల నుంచి ఎన్ని అవసరతల కొరకు ప్రార్థన చేస్తున్నాం, దేవుడు ఎందుకు అంగీకరిస్తలా చెప్పండి? దేవుడు ఎందుకు అంగీకరించట్లేదంటే, దేవుడు అంగీకరించే ప్రార్థన మనం చేయట్లా. ఏ ప్రార్థన? దేవుడు అంగీకరించే ప్రార్థన మనం చేయట్లా. మరి ఎలాంటి ప్రార్థన చేస్తున్నాం? సేవకుడు అంగీకరించేటట్టు, ఆమేన్ అనేటట్టు, తోటి విశ్వాసులు ఆమేన్ అనేటట్టు, ఇలాంటి ప్రార్థన మనం చేస్తున్నాం. ఒక విశ్వాసి, ఒక దేవుని బిడ్డ, దేవునికి ఇష్టమైన వారు ప్రార్థన చేస్తే దేవుడు పునాదుల్నే కదిలిస్తున్నాడు. ఇంకా నేను 18వ అధ్యాయంలో ఒక్క వచనమే మీకు చూపించింది. 18వ అధ్యాయం 6వ వచనంలో ప్రార్థన చూసాం. 7వ వచనంలో ప్రార్థన అంగీకరించిన తర్వాత జరిగేవి ఒక్క వచనంలో చూసాం. ఇంకా కిందకి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకుంటారండి. 8వ వచనం కానించి కింద చదువుకుంటారండి. దేవుడు ప్రార్థన అంగీకరిస్తే ఎన్ని అద్భుతాలు చేస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, మన ప్రార్థన కూడా దేవుడు అంగీకరించాలి. అలాంటి ప్రార్థన మనం చేయాలి. ఎలాంటి ప్రార్థన? దేవుడే అంగీకరించే ప్రార్థన. నెహెమ్యా ప్రార్థన దేవుడు అంగీకరించాడు కాబట్టి ప్రాకారాలని 52 రోజుల్లో నెహెమ్యా కట్టగలిగే కృపని దేవుడిచ్చాడు నెహెమ్యాకి. నెహెమ్యా కట్టగలిగేటటువంటి ఆ నెహెమ్యా ప్రాకారాలు కట్టగలిగే శక్తిని, ఆ కృపని దేవుడు నెహెమ్యాకి ఇచ్చాడు. కారణం ఏంటి? నెహెమ్యా ప్రార్థన దేవుడు అంగీకరించాడు. అంటే ఇష్టపడ్డాడక, యాక్సెప్ట్ చేసేసాడు. ఓకే నెహెమ్యా నువ్వు చేసిన ప్రార్థన నాకు ఇష్టంగా ఉంది, నేను నీకు ఇది ఇస్తా, తీసుకోమని చెప్పి దేవుడు ఇచ్చేసాడు. మన ప్రార్థన కూడా అలా ఉండాలి. నెహెమ్యాలాగా
దేవుడు అంగీకరించే ప్రార్థన మనం చేయాలి. దేవుడు అంగీకరించే ప్రార్థన మనం చేయాలి. ఎప్పుడైతే దేవుడు అంగీకరించే ప్రార్థన మనం చేస్తామో ఖచ్చితంగా దేవుడు అంగీకరించాడంటే అది ఇస్తాడనే అర్థం. దేవుడు ఏ ప్రార్థన అంగీకరించాడో అది ఇస్తాడనే కదా మనకు అర్థం. కాబట్టి దేవుడు అంగీకరించే ప్రార్థన చూడండి. మరి ఇన్ని దినాలు నెహెమ్యా గురించి చాలా విషయాలు మనం చూస్తూ వచ్చాం. కానీ ఈరోజు చూసే కోణం వేరు. నెహెమ్యా ప్రార్థన చేస్తూ వచ్చాడు. నెహెమ్యా యొక్క ప్రార్థన దేవుడు వింటున్నాడు. నెహెమ్యా చేసిన ప్రార్థన దేని కొరకు నెహెమ్యా ప్రార్థన చేశాడు? ఒకటయ్యా, నీ సేవకుడైన మోషేకి నీవు సెలవిచ్చిన మాట జ్ఞాపకం చేసుకొని తన పితరులకు దేవుడు ఏదైతే మాట సెలవిచ్చాడో దాన్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేశాడు. 2 అంటే ఆ మాట కొరకు, జ్ఞాపకం చేసుకునే మాట కొరకు. 2 దేని కొరకు? ఆయన ఏర్పరచుకున్న స్థలానికి తిరిగి వారిని రప్పించడం కొరకు ప్రార్థన చేశాడు. 3 దేని కొరకు ప్రార్థన చేశాడు? దేవుడు తన నిబంధన స్థిరపరచడం కొరకు ప్రార్థన చేశాడు. 4 తన దాసునికి ఇచ్చిన ఆలోచనలు దేవుడు సఫలపరచడం కొరకు ప్రార్థన చేశాడు. 5 తాను చేసే ప్రార్థన దేవుడు అంగీకరించడం కొరకు ప్రార్థన చేశాడు. ఈ 5 అంతల అనుభవం కొరకు తాను ప్రార్థించడం ద్వారా తన ప్రార్థనని దేవుడు ఆలకించాడు. ఏమని రాయబడుతుంది? 11వ వచనం మొదటి అధ్యాయం నెహెమ్యా గ్రంథం చివర్లో, అని ప్రార్థించి తిని. ఏమని? 1 అయ్యా, నీ సేవకునికి నువ్వు సెలవిచ్చిన మాట జ్ఞాపకం చేసుకోమని ప్రార్థించి తిని. 2 ఏమని ప్రార్థించి తిని? నీ నామం ఉండటానికి నువ్వు ఏర్పరచుకున్న స్థలానికి స్థలమునకు మమ్మల్ని తీసుకుని పొమ్మని ప్రార్థించింది. తీసుకెళ్తానన్నావు కాబట్టి తీసుకుని పొమ్మని. 3 ఏమని ప్రార్థించింది? నీ నిబంధన స్థిరపరచమని ప్రార్థించింది. 4 ఏమని ప్రార్థించింది? నీ దాసునికి ఇచ్చిన ఆలోచన సఫలపరచమని ప్రార్థించింది. 5 ఏమని ప్రార్థించింది? ఏమని? నేను చేయ ప్రార్థన అంగీకరించమని ప్రార్థించింది. అంటే నెహెమ్యా నేను అని ప్రార్థించింది. ఏమని? ఈ 5 అంతల అనుభవం అని ప్రార్థించాడు. తన ప్రార్థనని దేవుడు ఏం చేశాడు? ఇష్టపడ్డాడు. తన ప్రార్థనకి దేవుడు ప్రతిఫలం ఇస్తున్నాడు. కాబట్టి మనం కూడా నెహెమ్యాలాగా ప్రార్థన చేయాలి. అని ప్రార్థించితిని అని నెహెమ్యా ఎలా అన్నాడు? మనం కూడా ప్రార్థన చేయాలి. ఏమని? ప్రభువా, దయచేసి నీ యొక్క దాసుల ద్వారా పలికించిన మాటలను జ్ఞాపకం చేసుకో. నువ్వు ఏర్పరచుకున్న స్థలం, నీ నామం ఉంటానికి నువ్వు ఏర్పరచుకున్న స్థలాన్ని దగ్గరికి నా స్థలమునకు మమ్మల్ని నడిపించు, రప్పించు. ప్రభా, నీ నిబంధన మా పట్ల స్థిరపరచు. ఇంకా 4వ కూడా, ప్రభా, నీ దాసునికి ఇచ్చిన ఆలోచన సఫలపరచు. అంటే మనకిచ్చిన ఆలోచన. 5వదిగా, ప్రభా, మా ప్రార్థనను అంగీకరించేటట్టు చేయి. ప్రభా, అంగీకరించే ప్రార్థన మేము చేయనట్టు సాయం చేయి. ఎందుకంటే సంఘముగా కూడి మన మందిరం కోసమైనా, కుటుంబం కోసమైనా, మన వ్యక్తిగతమైన అవసరతల కొరకైనా, అక్కర్ల కొరకైనా, దేని కొరకైనా, ఆరోగ్యం కొరకు, గర్భఫలాల కొరకు, బహుమానాల కొరకు, ఇంకా బలహీనతల కొరకు, లేదంటే ఇళ్ల కొరకు, ఇంటి నిర్మాణాల కొరకు కానీ, పిల్లల రక్షణ కొరకు కానీ, మార్మోసులు బాప్తిస్తాల కొరకు కానీ, దేని కొరకు మనం ప్రార్థించినా, దేని కొరకు మనం ప్రార్థించినా ఆ ప్రార్థన నెహెమ్యాలాగా యథార్థంగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే దేవుడు ఖచ్చితంగా వింటాడు. నువ్వు మందిరం కోసం చేయి, వింటాడు. కుటుంబం కోసం చేయి, వింటాడు. గర్భఫలం కోసం చేయి, వింటాడు. ఆశీర్వాదాల కొరకు చేయి, వింటాడు. జాబ్ కొరకు చేయి, వింటాడు. ఇంకా చెప్పగా వివాహాల కొరకు చేయి, ప్రార్థన వింటాడు. ఇంకా చెప్పగా ఇల్లు కొరకు చేయి, ప్రార్థన వింటాడు. నువ్వు దేని కొరకు ఆరోగ్యం కొరకు చేయి, వింటాడు. దేని కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు దాని కొరకు దేవుడు ప్రార్థన వింటాడు. అంటే నెహెమ్యా లాంటి ప్రార్థన మనం చేయాలి. అంటే నెహెమ్యా ప్రార్థన ఎలాంటిదంటే నిస్వార్థమైన ప్రార్థన. అంటే స్వార్థం లేని, తన కోసం అడుగుతున్నాడా? నిస్వార్థమైన ప్రార్థన. అందుకే ఆ ప్రార్థనకు దేవుడు ప్రత్యుత్తరం ఇస్తున్నాడు, అంగీకరిస్తున్నాడు, సమాధానం ఇస్తున్నాడు. ఈరోజు మనం కూడా నెహెమ్యా లాంటి ప్రార్థన, మరి దేవుడు మన పితరులకి మన నిమిత్తం ఏమి ఆజ్ఞాపించాడో, మనకు జీవితాలు ఏం జరుగుతున్నాయి వాటిని జ్ఞాపకం చేసుకోమని, మందిరం ఎక్కడైతే దేవుడు మనకు మందిర స్థలం ఇచ్చాడు ఆ మందిర స్థలానికి దేవుడు ఆటంకాలన్నీ తప్పించి యుద్ధం దేవుడు చేసి మనల్ని అక్కడ నడిపించడం కొరకు, దేవుడు మన ఎడలు ఇచ్చిన నిబంధన స్థిరపరచడం కొరకు, ఇంకా మనకిచ్చిన ఆలోచన దేవుడు సఫలపరచడం కొరకు మనం చేసే ప్రార్థన, ఈ రోజు ప్రార్థన సంఘం కొరకైనా, కుటుంబం కొరకైనా, బంధువుల కొరకైనా, సంఘంలో ఉన్న అవసర రక్కల కొరకైనా, ఆత్మల కొరకైనా, దేని కొరకు ప్రార్థన చేస్తున్నా ఆ ప్రార్థన దేవుడు దేని కొరకు చేస్తున్నామో ఆ ప్రార్థన దేవుడు అంగీకరించినట్లు మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే ఖచ్చితంగా ఈ 5 అంతల అనుభవం కొరకు మనం ప్రార్థిస్తామో, ఈ 5 అంతల అనుభవంలో ప్రార్థన చేస్తామో, నిజమైన ప్రార్థన మనం చేస్తే దేవుడు అంగీకరిస్తాడు. నువ్వు ఏదో అడిగితే అది ఇస్తాడు. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచను కాకన్నాడు. అంటే ఈ ప్రార్థన నువ్వు ఏదైతే కోరిక నీకు ఉందో, ఏదైతే కోరుకుండి 5 అంతల అనుభవంలో ఉండి నువ్వు ప్రార్థన చేస్తున్నావో అది దేవుడు ఇస్తాడు. అయితే ఆ ప్రార్థన యోగ్యమైనదిగా నిస్వార్థమైన ప్రార్థన చేయాలి. స్వార్థంతో అడగకూడదు. నిస్వార్థం కలిగిన ప్రార్థన మనం చేయనట్లు ప్రభు మన సాయం చేయను గాక. ఆమేన్.